ఓం శాంతి. आज की रात्रि क्लास है ఈరోజు రాత్రి క్లాస్ అయ్యింది 7 दिसंबर 1966 का। 7 డిసెంబర్ 1966ది. कोई भी चित्र समझा सकते हैं, ఏ చిత్రాన్నైనా కూడా అర్థం చేయించవచ్చు. जैसे विनाश काले यादव कौरव और पांडव वाले चित्र हैं। ఏ విధంగాను అంటే వినాశకాలే యాదవులు, కౌరవులు మరియు పాండవుల యొక్క చిత్రం ఉంది. इस पर जाए समझावे कि भगवान वाच దీని మీద అర్థం చేయించాలి. ఏమనంటే భగవాన్ వాచ్, इस समय सृष्टि पर कौन कौन सी सेनाएं खड़ी हुई है। ఈ సమయంలోని సృష్టి మీద ఏమేమి సేనలు నిలబడి ఉన్నాయి. भगवान आकर बताते हैं భగవంతుడు వచ్చి చెబుతారు कि सृष्टि पर कौन कौन सी सेनाएं खड़ी हुई है। ఈ సృష్టి మీద ఏమేమి సేనలు నిలబడి ఉన్నాయి. 3 सेनाएं खड़ी हुई है, 3 సేనలు నిలబడి ఉన్నాయి. यादव, యాదవులు, कौरव కౌరవులు और पांडव। మరియు పాండవులు. यादव किनको कहा जाता है? యాదవులు అని ఎవరిని అనడం జరుగుతుంది? है యూరప్ వాసి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. जो भगवान को जानते भी नहीं है, ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోరు కూడా, मानते भी नहीं है, ఒప్పుకోరు కూడా, फिर उसके बताए हुए रास्ते पर चलने का तो सवाल ही पैदा नहीं होता। మళ్ళీ వారి యొక్క మార్గంలోని నడిచేటటువంటి ప్రశ్నే ఉండదు. और कौरव कौन से कहे जाते हैं? మరియు కౌరవులు అని ఎవరిని అనడం జరుగుతుంది? कौरव संप्रदाय में भीष्म पितामह द्रोणाचार्य जैसे पंडित विद्वान आचार्य भी थे। కౌరవ సేనలోని భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు లాంటి పండిత విద్వాన్ ఆచార్యులు కూడా ఉండేవారు. जानते थे తెలుసు कि भगवान है, ఏమనంటే ఈయన భగవంతుడు అని, लेकिन కానీ मानते नहीं थे। ఒప్పుకునేవారు కాదు. तो क्या फर्क हुआ यादवों में और कौरवों में? అయితే ఏం తేడా ఉంది యాదవుల్లోని మరియు కౌరవుల్లోని? कौरव तो जानते भी नहीं है, కౌరవులకైతే తెలీదు కూడా, मानने का सवाल ही नहीं, चलने ఒప్పుకునేటటువంటి ప్రశ్నే లేదు, నడిచేటటువంటి का सवाल ही नहीं। ప్రశ్నే లేదు. और कौरव మరియు కౌరవులు जानते हैं తెలుసు लेकिन కానీ मानते नहीं। ఒప్పుకోరు. और पांडव మరియు పాండవులు जानते भी है, తెలుసు కూడా, माना जानना माने ज्ञान भी है। అనగా గుర్తిస్తారు కూడా, అనగా జ్ఞానం కూడా ఉంది. सच्चाई का ज्ञान है उनकी बुद्धि में సత్యత యొక్క జ్ఞానం అనేది వారి బుద్ధిలో ఉంది. कि सत्य क्या है, ट्रुथ गॉड फादर कौन है। ఏమనంటే సత్యం ఏంటి, ట్రూత్ గాడ్ ఫాదర్ ఎవరయ్యారు. तो जो जानते हैं అయితే ఎవరైతే తెలుసుకుంటారో वो है आस्तिक पांडव। వారయ్యారు ఆస్తికులు, పాండవులు. पहली बात, तो మొదటి విషయం, जानने से ही सारा कमाल नहीं हो जाएगा। ఒకటి తెలుసుకోవడంలోనే మొత్తం అద్భుతం అంతా అయిపోదు, కార్యం అంతా जानना అయిపోదు. अलग बात తెలుసుకోవటం వేరే విషయం और मान लेना। మరియు ఒప్పుకోవటం వేరే విషయం. तो पांडव जानते भी हैं और मानते भी हैं, అయితే పాండవులకి తెలుసు కూడా మరియు ఒప్పుకుంటారు కూడా. और फिर उनके बताए हुए नक्शे कदम पर चलते भी हैं। మరియు మళ్ళీ వారి చెప్పినటువంటి మార్గంలోని నడుస్తారు కూడా. बातें कहाँ की है? విషయాలు ఎక్కడివి అయ్యాయి? जब भगवान संगम युग पर आते हैं उसी समय की बातें हैं। ఎప్పుడైతే భగవంతుడు ఈ సృష్టి మీదకి వస్తారో ఆ సమయం యొక్క విషయాలే అయ్యాయి. भगवान आते हैं భగవంతుడు వస్తారు, तो बताते हैं कि ये అప్పుడు చెబుతారు 3 सेनाएं खड़ी हुई हैं। ఏమనంటే ఈ 3 సేనలు నిలబడి ఉన్నాయి అని. और इन
तीन सेनाओं के बीच में मैं आकर के ज्ञान सुनाता हूँ। మరియు ఈ మూడు సేనల మధ్యలోని నేను వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తాను. ऐसा कोई नहीं है అలా ఎవరూ కూడా లేరు जिनके बीच में ज्ञान सुनाता न हो। ఎవరి మధ్యలోనైతే జ్ఞానాన్ని నేను వినిపించను. ये कोई नहीं कह सकता ఇదెవ్వరూ కూడా చెప్పలేరు कि मुझे नहीं पता। నాకు తెలియదు అని. अभी इस ब्राह्मणों की दुनिया में तीनों सेनाएं हैं। ఇప్పుడు ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని మూడు సేనలు కూడా ఉన్నాయి. क्या? ఏంటి? యాదవులు, కౌరవులు, పాండవులు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. यादव, कौरव और पांडव। यादव యాదవులు, కౌరవులు, పాండవులు. है? యాదవులు ఎవరయ్యారు? यादव कौन है और यादवों का हेड कौन है? యాదవులు ఎవరయ్యారు మరియు యాదవుల యొక్క హెడ్ ఎవరయ్యారు? है? है? हेड तो शंकर है। స్టూడెంట్ అన్నారు శంకర్. హెడ్ అయితే శంకరుడయ్యారు. जब यादवों का हेड शंकर है ఎప్పుడైతే యాదవుల యొక్క హెడ్ శంకరుడయ్యారో तो क्या वो किसी भगवान को साकार में मानता है? మరి ఏంటి, ఆయన సాకారంలో ఎవరినైనా భగవంతుడు రూపంలో ఒప్పుకుంటారా? है? क्या मानता है ఒప్పుకుంటారా ఏంటి? कि कोई भगवान साकार में है? ఎవరైనా భగవంతుడు సాకారంలో ఉన్నారు అని. अच्छा, जानता है? అచ్చా, తెలుసా? है? हेड। హెడ్ ని ఒప్పుకోవాలి కదా బాబా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. यादवों का हेड है शंकर యాదవుల యొక్క హెడ్ అయ్యారు శంకరుడు. और शंकर जो यादवों का हेड है మరియు శంకరుడు యాదవుల యొక్క హెడ్ ఎవరైతే అయ్యారో ये जानता है ఆయనకి ఇది తెలుసా? कि भगवान इस सृष्टि पर एक व्यापी होकर के आया हुआ है। ఏమనంటే భగవంతుడి ఈ సృష్టి మీద ఏకవ్యాపిగా అయ్యి వచ్చి ఉన్నారు అని. है? जानता है? తెలుసా? है? है? जानता है? తెలుసు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తెలుసా? अच्छा, अच्छा तो जानता होगा तो स्वीकार भी करता होगा। మంచిది. ఒకవేళ తెలిసినట్లయితే స్వీకారం కూడా చేస్తారేమో. स्वीकार भी नहीं करता। స్వీకారం కూడా చెయ్యరా మరి? फिर पता कैसे चले कि जानता है या कि नहीं जानता है? మరి ఎలా తెలుస్తుంది? తెలుసుకుంటారు, తెలుసు, తెలియదు అని. वो दुनियावी गुरु लोग होते हैं, ఆ ప్రపంచం యొక్క గురువులు ఎవరైతే ఉంటారో कहते हैं ठसाके से వారు కూడా అంటారు. हम ఏమనంటే శివోహం कहते हैं या नहीं कहते हैं? అంటారా లేక అనరా? वो जानते नहीं है तो भी कहते हैं। వారికి తెలియదు అయినా కూడా అంటారు. शिवोहम, శివోహం, हम ही शिव के रूप है। మేమే శివుడి యొక్క రూపం అయ్యాము. और यहाँ మరియు ఇక్కడ यादवों का जो हेड है ఇక్కడ యాదవుల యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో वो जानता है వారికి తెలుసా? कि शिव परमात्मा साकार रूप में इस सृष्टि में कौन है। ఏమనంటే శివ పరమాత్మ సాకార రూపంలోని ఈ సృష్టి మీద ఎవరయ్యారు అని. शिव उसी में प्रवेश है, वो तो ठीक శివుడు ఆయనలోనే ప్రవేశితమై ఉన్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఆయనలోనే ప్రవేశించి ఉన్నారు, అదైతే సరే. है। हो है, वो प्रवेश हो या न हो, ప్రవేశించి ఉన్నా లేక లేకున్నా लेकिन वो जानता है। కానీ ఆయనకి తెలుసా? जानता है, अच्छा जानता తెలుసు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అచ్చా, మంచిది. తెలుసా? है, फिर मानता है। మరి తెలుసు, తెలిసినట్లయితే ఒప్పుకుంటారా? है? मानता भी है। ఒప్పుకుంటారు కూడా. ఒప్పుకుంటారు కూడా. अच्छा, किसी कैसेट में माना? మంచిది. ఏదైనా క్యాసెట్ లో ఒప్పుకున్నారా? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. शिव बाबा है। ఏమనంటే నాలోనే శివుడు ఉన్నారు అని చెప్పి ఒప్పుకుంటారా? अच्छा, किसी लेटर, कोई लेटर तुम्हारे
तुम्हारे पास आया ढेर सारे लेटर మంచిది, ఏదైనా లెటర్ నీ దగ్గరకు వచ్చిందా? आते रहते हैं बच्चों के पास। చాలా లెటర్స్ పిల్లల దగ్గరకు వస్తూ ఉంటాయి. उन बच्चों में से कोई बच्चा ये कहे कि मेरे पास एक लेटर आया, इस लेटर में स्वीकार किया। ఏమనంటే ఆ లెటర్లోని ఎవరైనా నా దగ్గరికి లెటర్ వచ్చింది, దానిలోని స్వీకారం చేశారు అని. कि ये भगवान का साकार रूप है। ఏమనంటే వీరు భగవంతుడి యొక్క సాకార రూపం అయ్యారు అని. कोई ईमेल आया, ఏదైనా ఈమెయిల్ వచ్చిందా? कोई ईमेल में माना, ఏదైనా ఈమెయిల్లో ఒప్పుకున్నారా? ईमेल में नहीं माना, कोई लेटर में भी नहीं माना, ఈమెయిల్లోని కూడా ఒప్పుకోలేదు, లెటర్లోని కూడా ఒప్పుకోలేదు, और लिटरेचर में भी नहीं माना, మరియు లిటరేచర్లోని కూడా ఒప్పుకోలేదు. अखबार में छपा हो वो भी नहीं माना। ఏదైనా పేపర్లోని ముద్రించారేమో అది కూడా ఒప్పుకోలేదు. कहीं माना ही नहीं। ఎక్కడ ఒప్పుకోనే లేదు. और कहीं फोन ऑन आया कभी? మరియు ఎక్కడైనా ఫోన్ అది వచ్చిందా? किसी ने फोन आया हो तो फोन रिकॉर्ड भी कर लिया होगा। ఎవరికైనా ఫోన్ వచ్చినట్లయితే దాన్ని రికార్డింగ్ కూడా చేసుకొని ఉండి ఉంటారు. तो माना? అయితే ఒప్పుకున్నారా? లేదు. अब मानेगा कहाँ से जब जानता ही नहीं है। ఎలా ఒప్పుకుంటారు? ఎప్పుడైతే తెలియదో ఆయనకి. अच्छा चलो, మంచిది, సరే. यादवों के हेड की बात छोड़ दो। యాదవుల యొక్క హెడ్ యొక్క విషయం అయితే విడిచిపెట్టండి. तन में शिव बाबा आता था। బ్రహ్మ యొక్క తనువులో శివుడు వచ్చేవారు. मुरली में बोला మురళీలో అన్నారా? ब्रह्मा की तन में मैं आता हूँ। क्या బ్రహ్మ యొక్క తనువులో నేను వస్తాను అని. को पता चलता है ఏంటి, ఈయనకి తెలుస్తుందా कि मैं कब आता हूँ कब चला जाता हूँ? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్ళిపోతాను అని? లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नहीं पता चलता, తెలియదు. पता ही नहीं चलता है मैं कब आता हूँ और कब चला जाता हूँ। తెలియనే తెలియదు నేను ఎప్పుడు వస్తాను మరియు ఎప్పుడు వెళ్ళిపోతాను అనేది. तो ब्रह्मा को भी पता नहीं चलता। అయితే బ్రహ్మకి కూడా తెలియదు. लेकिन ब्रह्मा तो मानते थे। కానీ బ్రహ్మ అయితే ఒప్పుకునేవారు కదా. क्या? ఏంటి, कि मेरे अंदर నాలోని शिव बाबा आता है। ఏమనంటే నాలో శివబాబా వస్తారు అని. ये क्या बात है? ఇదేం విషయం అయ్యింది? वो मानते थे వారు ఒప్పుకునేవారు, लेकिन जानते थे क्या కానీ తెలుసా ఏంటి कि शिव बाबा कौन है? ఏమనంటే శివబాబా ఎవరు అనేది? हैं? స్టూడెంట్ అన్నారు లేదు లేదు ఆయనకి తెలియదు అని. शिव परमात्मा శివ పరమాత్మ, परमात्मा शिव कौन है ये जानते थे। పరంపిత పరమాత్మ శివుడు ఎవరు అనేది ఆయనకి తెలిసి ఉండేదా? हैं? मेरे अंदर शिव आता है ये तो बताते थे, నాలో శివుడు వస్తారు ఇదైతే చెప్పేవారు. लेकिन ये जानते थे कि शिव परम पिता परमात्मा इस सृष्टि पर कौन है जो स्वर्ग की रचना करके जाता है, नरक का विनाश करके जाता है। కానీ శివ పరమాత్మ ఈ సృష్టి మీద ఎవరయ్యారు? ఆయన వచ్చి స్వర్గాన్ని రచించి నరక ప్రపంచాన్ని వినాశనం చేసి వెళ్తారు అనే విషయం ఆయనకి తెలుసా? वो नहीं जानते थे। అది తెలియదు. तो वो जानते नहीं थे, అయితే ఆయనకది తెలీదు. लेकिन मानते थे कि मेरे अंदर शिव है। కానీ ఒప్పుకునేవారు ఏమనంటే నాలో శివుడు ఉన్నారు అని. और यादवों का हेड शंकर యాదవుల యొక్క హెడ్ శంకరుడు मानता नहीं है। ఒప్పుకోరు. जानता है इसका తెలుసా क्या proof? और దీని యొక్క ప్రూఫ్ ఏంటి? जानेगा तो बताएगा भी ना, कोई प्रूफ भी అరే తెలిసినట్లయితే చెబుతారు కూడా కదా. मिलेगा। ఏదైనా ప్రూఫ్ అయితే లభిస్తుంది కదా. प्रूफ नहीं मिलना चाहिए ప్రూఫ్ లభించకూడదా? है? जो अंदर होगा सो बाहर आएगा कि नहीं आएगा कभी? ఏదైతే లోపల ఉంటుందో అది ఎప్పుడైనా బయటకు వస్తుందా లేక రాదా? अरे भूले भटके आ जाए, అరే పొరపాటుగా అయినా కూడా వచ్చేస్తుంది. हैं? कभी न कभी आएगा, हैं? ఎప్పుడో అప్పుడు వస్తుంది. नहीं कभी नहीं आएगा। లేదు ఎప్పుడూ కూడా రాదు. शिव और शंकर अलग अलग है या एक है? శివుడు శంకరుడు వేర్వేరా లేక ఒకటేనా? शिव अलग है और शंकर एक है, अलग है। శివుడు వేరయ్యారు మరియు శంకరుడు వేరయ్యారు. तो दोनों दोनों आत्माएं अलग अलग हैं, तो दोनों को एक कैसे मान लिया जाए?
అయితే ఇద్దరు ఆత్మలు వేరువేరు అయినట్లయితే ఒక్కరిగా ఎలా ఒప్పుకోవటం జరుగుతుంది? एक मान लिया, माना शिव हम स्वीकार कर लिया, और बाबा बोले ఒక్కరు అని ఒప్పేసుకున్నట్లు అయితే శివోహం అని ఒప్పేసుకున్నట్లు అయ్యింది. भी क्या कहते हैं, బాబా మురళిలో ఏమంటారు? जो अपने को शिव कहते हैं वो क्या है, ఎవరైతే తమని తాము శివుడు అని అంటారో వారేమయ్యారు? हिरण्यकश्यप। హిరణ్యకశ్యపుడు అయ్యారు. तो అయితే जो ऊंचे तबक्के में बैठा हुआ है, ఎవరైతే ఉన్నతోన్నత తబక్కాలోని కూర్చుని ఉన్నారో, 3 पुलियों में सबसे ऊंचे तबक्के में बैठा हुआ है, 3 పురుల్లోని ఎవరైతే ఉన్నతమైన స్టేజ్లోని కూర్చుని ఉన్నారో उसको हिरण्यकश्यप कहा जाए। వారిని హిరణ్యకశ్యపుడు అని అనడం జరుగుతుందా? नहीं, లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. లేదా? तो वो हुआ यादवों का है, और बोलते అయితే ఆయన అయ్యారు యాదవుల యొక్క హెడ్ भी हैं। అంటారు కూడా. बाप मुरली में ये बात बोलते भी हैं। బాబా తండ్రి మురళిలో ఈ విషయాన్ని అంటారు కూడా. क्या बोलते हैं, ఏమంటారు? ये मैं ఏమనంటే నేను विदेशी बन करके आया हुआ हूँ। విదేశీగా అయి వచ్చి ఉన్నాను. बाप क्या बन करके आए हैं, स्वदेशी बन करके आए हैं या विदेशी बन करके आए हैं? తండ్రి ఏ విధంగా అయి వచ్చి ఉన్నారు? స్వదేశీగా అయి వచ్చి ఉన్నారా లేక విదేశీగా అయి వచ్చి ఉన్నారా? विदेशी बन करके आए हैं। విదేశీగా అయి వచ్చి ఉన్నారు. तो यादव विदेशी है या स्वदेशी है? అయితే యాదవులు విదేశీలా లేక స్వదేశీలా? यादव तो होते ही है विदेशी। విదేశీ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. యాదవులు విదేశీయే అవుతారు. यूरोपवासी यादव, अमेरिका वासी यादव, యూరప్ వాసి యాదవ్, అమెరికా వాసి యాదవ్, उनको यादव कहा जाता है। వారిని యాదవులు అనడం జరుగుతుంది. तो बाप भी विदेशी बन करके आया हुआ है। అయితే తండ్రి కూడా విదేశీగా అయి వచ్చి ఉన్నారు. जो बाप विदेशी बन करके आया हुआ है, ఏ తండ్రి అయితే విదేశీగా అయి వచ్చి ఉన్నారో चलो वो तो शिव हुआ। చలో వారైతే శివుడయ్యారు. विदेशी बन करके आया है, माने कोई तन में आया है। విదేశీగా అయి వచ్చి ఉన్నారు అంటే ఏదో తనువులో వచ్చి ఉన్నారు. जिस तन में आया है वो तनधारी स्वीकार करना चाहिए ना। కానీ ఏ తనువులో అయితే వచ్చి ఉన్నారో ఆ తనువు ద్వారా స్వీకారం అయితే చెయ్యాలి కదా. क्या ఏంటి? कि मैं शिव हूँ? ఏమనంటే నేనే శివుణ్ణి అని. अच्छा, మంచిది. अगर वो स्वीकार कर ले ఒకవేళ వారు స్వీకారం చేసేసినట్లయితే तो ये महानता है या निष्कर्षता है? అప్పుడు అది గొప్పతనం అయ్యిందా లేక నిష్కృష్టత అయ్యిందా? हाँ, నాలో శివుడి యొక్క ప్రవేశత అని చెప్పి ఒప్పుకుంటారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. मेरे में शिव की प्रवेशता है, मेरे में ब्रह्मा की प्रवेशता है। నాలో శివుడి యొక్క ప్రవేశత అయ్యింది, నాలో బ్రహ్మ యొక్క ప్రవేశత అయ్యింది. ब्रह्मास्मि బ్రహ్మాస్మి शिवोहम, శివోహం, ये बात कहना और मान लेना ఈ విషయం చెప్పటం మరియు ఒప్పుకోవటం ये महानता है। ఇది గొప్పతనం అయ్యిందా? है? లేదు. महानता तो नहीं। మహానత అయితే కాదు, अपने గొప్పతనం आप అయితే కాదు. अपने को ऊंचा कहना ये తమంతట తామే తమని తాము గొప్పగా అనుకోవటం कोई महानता की बात है? ఇది గొప్ప విషయం అయ్యిందా? नहीं। లేదు. अरे भगवान होगा तो भगवान को ये कहने की दरकार होगी कि मैं అరే భగవంతుడైనట్లయితే భగవంతుడికి ఇది చెప్పుకోవలసిన అవసరం అనేది ఉంటుందా? ఏమనంటే भगवान हूँ। నేను భగవంతుణ్ణి అని. है? లేదు లేదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. भगवान को कहने की दरकार ही नहीं कि मैं भगवान हूँ। భగవంతుడికి చెప్పవలసిన అవసరమే లేదు ఏమనంటే నేను భగవంతుణ్ణి అని. और जो उस ऊंचे से ऊंचे तबक्के पर नहीं होंगे మరియు ఎవరైతే ఆ ఉన్నత స్టేజ్లో ఉండరో और संसार के सामने ये प्रदर्शित करते हैं మరియు ప్రపంచం ఎదురుగా ఇది ప్రదర్శన అనేది చేసినట్లయితే कि मैं ऊंचे से ऊंचा हूँ, ఏమనంటే నేను ఉన్నతుణ్ణి అని. इसका मतलब वो है ही नहीं। దీని అర్థమయ్యింది వారు కానే కాదు. तोथा जना बाजे गना। ఏదైతే
సగం కుండ ఉంటుందో, సగం నీళ్లతో ఉన్న కుండ ఉంటుందో అది బాగా తొనుకుతూ ఉంటుంది. जो भरी हुई गगरी होती है वो छलकती नहीं, ఏదైతే నిండు కుండ ఉంటుందో అది తొనకదు. और जो खाली गगरी होती है మరియు ఏదైతే ఖాళీగా ఉండేటటువంటి కుండ ఉంటుందో, खाली कलश होता है ఖాళీగా ఉండేటటువంటి కలశం ఉంటుందో छलकता ज्यादा है। అది చాలా తొనుకుతూ ఉంటుంది. परमात्मा शिव जो उतना ऊंचे से ऊंचा पाठ बजाने वाला वो పరమాత్మ శివుడు ఎవరైతే అంత ఉన్నతమైన పాటని అభినయించేటటువంటి వారు ఉన్నారో, आकर के खुद क्यों कहेगा कि मैं शिव हूँ? ఏమనంటే ఆయన వచ్చి నేనే శివుణ్ణి అని ఎందుకని చెబుతారు? तो यादवों का हेड बन करके आता है, అయితే యాదవుల యొక్క హెడ్గా అయి వస్తారు, माने विदेशी बन करके आता है। అనగా విదేశీగా అయి వస్తారు. और कारण भी बताता है मैं विदेशी बन करके क्यों आता हूँ। మరియు కారణాన్ని కూడా చెబుతారు, నేను విదేశీగా అయి ఎందుకని వస్తాను. भारत में आता हूँ तो स्वदेशी बन करके आऊँ, భారత్లోకి వచ్చినట్లయితే స్వదేశీగా అయి వస్తాను. विदेशी बन करके क्यों आता हूँ? విదేశీగా అయి ఎందుకని వస్తాను? है? हाँ, क्योंकि పిల్లలందరితో కలవడం కోసం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎందుకంటే अगर स्वदेशी बन करके आऊँ, ఒకవేళ స్వదేశీగా అయి వచ్చి ఉండినట్లయితే, मर्यादा पुरुषोत्तम राम बन करके आ जाऊँ, మర్యాద పురుషోత్తముడు రాముడుగా అయి వచ్చినట్లయితే, तो सब सजनियों से అప్పుడు అందరి ప్రియురాళ్ళతోని मेल मिलाप नहीं हो सकता। మేలు మిలాపం అనేది అవ్వలేదు. इसलिए मैं विदेशी बन करके आता हूँ। అందువలనే నేను విదేశీగా అయి వస్తాను. बच्चों से मैं हर संबंध से मिल नहीं सकता, क्योंकि मैं పిల్లలందరితోని ప్రతి సంబంధంతోని నేను కలవలేను. मर्यादा में बंधा हुआ रहूंगा। ఎందుకంటే నేను మర్యాదలోని బంధింపబడి ఉంటాను. इसलिए मैं मर्यादा पुरुषोत्तम बन करके नहीं आता हूँ। అందువలనే నేను మర్యాద పురుషోత్తముడుగా అయ్యి రాను. देवता बन करके भी नहीं आता हूँ। దేవతగా అయ్యి కూడా నేను రాను. देवता में प्रवेश होने के लिए नहीं आता हूँ, मैं तो पतित దేవతలోని ప్రవేశించడం కోసం కూడా నేను రాను. में आता हूँ। నేనైతే పతిత తనువులోని వస్తాను. पतित में आकर के उस पतित को भी पावन बनाता हूँ। పతితంలో వచ్చి ఆ పతితుణ్ణే పావనంగా కూడా తయారు చేస్తాను. पतित से पतित कामी कांटे में आकर उसको बड़े से बड़ा कमल का फूल किंग फ्लावर बनाता हूँ। పతిత కామి ముల్లులో వచ్చి వారిని నేను కింగ్ ఫ్లవర్ కమల పుష్పంగా తయారు చేస్తాను. तो यादवों का हेड बन करके आता है। అయితే యాదవుల యొక్క హెడ్గా అయి వస్తారు. अच्छा, महाभारत में क्या बन करके आया था भगवान? మంచిది. మహాభారతంలోని ఏ భగవంతుడుగా అయి వచ్చారు? क्या दिखाते हैं? ఏం చూపిస్తారు? यादवों కృష్ణుడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. का हेड था, कौरवों का हेड था, యాదవుల యొక్క హెడ్ అయ్యారా, కౌరవుల యొక్క హెడ్ అయ్యారా, या पांडवों లేక का हेड था? పాండవుల యొక్క హెడ్ అయి ఉండేవారా? है? था तो पांडवों का हेड, అవ్వడానికి పాండవుల యొక్క హెడ్డే అయ్యారు. लेकिन वास्तव में కానీ वो నిజానికి कंट्रोलर किसका था? ఆయన ఎవరి కంట్రోలర్ అయ్యారు? पांडवों का हेड बनने से पहले वो किसका हेड था? పాండవుల యొక్క హెడ్ అవ్వడానికి ముందు ఎవరి వారయ్యారు? कृष्ण को भी तो यादवों का हेड कहा जाता है। యాదవుల యొక్క హెడ్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కృష్ణుణ్ణి కూడా యాదవుల యొక్క హెడ్ అని చెప్పడం జరుగుతుంది కదా. यादवों का हेड ही था, యాదవుల యొక్క హెడ్డే అయ్యారు. यादवों का हेड ही अपने को प्रदर्शित करता है। యాదవుల యొక్క హెడ్ గానే తనని తాను ప్రత్యక్షం చేసుకుంటారు. अपने को भगवान स्वीकार करने की बात नहीं है। తనని తాను భగవంతుడిగా స్వీకారం చేసుకునేటటువంటి విషయం కాదు. है ऊंचे से ऊंचा पाठधारी, అవ్వడానికి ఉన్నతమైన పాటుదారి అయ్యారు. और फिर वो మరియు వారు सिर्फ यादवों का बाप है, కేవలం యాదవుల యొక్క తండ్రి అయ్యారా, कौरवों का बाप है, కౌరవుల యొక్క తండ్రి అయ్యారా, లేక पांडवों का बाप है? పాండవుల యొక్క తండ్రి అయ్యారా? हैं? तो सबका बाप है।
వారైతే అందరి యొక్క తండ్రి అయ్యారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. వారైతే అందరి యొక్క తండ్రి అయ్యారు. ऐसा तो इस सृष्टि पर कोई है ही नहीं मनुष्य मात्र అలా అయితే ఈ సృష్టి మీద ఏ మనుష్య మాత్రులు కూడా లేరు. जिसका वो बाप हो, वो तो ఎవరి యొక్క తండ్రి అయితే అవ్వలేదో सारी मनुष्य सृष्टि का बाप है। వారు అందరి మనుష్య సృష్టి యొక్క తండ్రి కూడా అయ్యారు. इसलिए అందువలన बार बार मुरली में धड़ाके से बोलता है, बच्चे तुम्हारा बाप आया हुआ है। మురళీల్లోని చాలా గట్టిగా చెబుతారు ఏమనంటే, పిల్లలు మీ తండ్రినైన నేను వచ్చి ఉన్నాను అని. आप आया हुआ का मतलब क्या हुआ? తండ్రిని అయిన నేను వచ్చి ఉన్నాను దీని అర్థం ఏమయ్యింది? तुम बड़े से बड़े कौरव हो మీరు అతిపెద్ద కౌరవులయ్యారు, तो भी तुम्हारा बाप आया हुआ। అయినా కూడా నేను మీ తండ్రిని వచ్చి ఉన్నాను. तुम बड़े से बड़े पांडव हो, तुम्हारा మీరు అతిపెద్ద పాండవులు అయినా కూడా तो भी అయినా కూడా మీ యొక్క आया हुआ। और तुम తండ్రి వచ్చి ఉన్నారు. बड़े से बड़े यादव हो, अपने को समझते हो? ఒకవేళ అతిపెద్ద యాదవులుగా తమని తాము అనుకున్నట్లయితే एटम बम फोड़ने वाले యాటం బాంబుని విస్ఫోట్ చేసేటటువంటి వారు तुम्हारा बाप आया हुआ। అయినా కూడా మీ తండ్రిని నేను వచ్చి ఉన్నాను. मना అనగా हर स्थिति में, ప్రతి స్థితిలోని కూడా हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోని बड़ा बन करके आता है, बाप होता ఆయన మీకంటే కూడా పెద్దగా అయ్యి వచ్చి వస్తారు. है। ये बड़ा बच्चे ఎందుకంటే తండ్రి పెద్దవారే అయ్యారు. बच्चे नंबरवार होते हैं और పిల్లలైతే నెంబర్ వార్ అవుతారు, बाप तो बाप ही होता है। తండ్రి అయితే తండ్రి అవుతారు. तो यादव संप्रदाय का भी वो हेड है। అయితే యాదవ్ సంప్రదాయాల యొక్క హెడ్ కూడా ఆయన అయ్యారు. जब सृष्टि का पतन होता है ఎప్పుడైతే సృష్టి యొక్క పతనం అవుతుందో या पतन पने की शूटिंग होती है లేక పతనం యొక్క షూటింగ్ అవుతుందో और बच्चे बहुत ही आतताई बन जाते हैं, మరియు పిల్లలు ఎప్పుడైతే ఆకతాయిలుగా అయిపోతారో करते कुछ भी नहीं है ఏమీ చెయ్యరు, और चिल्लाते बहुत ज्यादा है। కానీ ఎక్కువగా అరవడం అయితే జరుగుతుంది. ऐसा कौन सा पक्षी होता है? అలా ఏం పక్షి అనేది ఉంటుంది అటువంటిది? खाता కాకి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. है गंध మురికిని తింటుంది और आवाज మరియు आवाज बहुत ज्यादा करता है। ధ్వని చాలా చేస్తుంది, చాలా అరుస్తుంది. उसका नाम रख दिया है शास्त्रों में कौ। कौ माना దాని పేరు శాస్త్రాలలో పెట్టడం జరిగింది కవ్వ అనగా కాకి అనగా कौआ। కాకి, कौ माना కవ్వ అనగా కాకి అనగా कौआ కవ్వ, और रव माना రవ్, కౌ మరియు రవ్. शोरगुल। రవ్ అంటే అల్లరి. जो कौओं की तरह बहुत शोरगुल मचाते हैं। ఎవరైతే కాకుల వలె ఎక్కువ అల్లరిని చేస్తారో అరుస్తారో, करते धरते कुछ नहीं है, చేయడం అది ఏమీ చేయరు, लेकिन కానీ भाषणबाजी बहुत करते हैं। భాషణబాజీ చాలా చేస్తారు. मैं उनका भी बाप आया हूँ। నేను వారి యొక్క తండ్రిని కూడా వచ్చి ఉన్నాను. कैसे? ఎలా? शंकर के द्वारा रुद्रमाला का हेड का पार्ट बजाया जाता है ना। శంకరుడు ద్వారా రుద్రమాల యొక్క హెడ్ రూపంలోని పార్టీని అభినయించటం జరుగుతుంది కదా. रुद्रमाला माने एडवांस पार्टी जब निकलती है, రుద్రమాల అడ్వాన్స్ పార్టీ ఎప్పుడైతే వెలువడుతుందో వస్తుందో पहले पहले कौन से रूप में प्रत्यक्ष होती है? అది మొట్టమొదట ఏ రూపంలో ప్రత్యక్షం అవుతుంది? इंस्पिरेटिंग पार्टी के रूप में प्रत्यक्ष होती है या प्लानिंग पार्टी के रूप में प्रत्यक्ष होती है? ఇన్స్పిరేటింగ్ పార్టీ రూపంలో ప్రత్యక్షం అవుతుందా, ప్లానింగ్ పార్టీ రూపంలో ప్రత్యక్షం అవుతుందా, या प्रैक्टिकल कार्य करने वाले के रूप में प्रत्यक्ष होती है? లేక ప్రాక్టికల్ కార్యం చేసేటటువంటి గ్రూప్ రూపంలో ప్రత్యక్షం అవుతుందా? प्लानिंग पार्टी ప్లానింగ్ పార్టీ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. रूप में प्रत्यक्ष होती है। ప్లానింగ్ పార్టీ రూపంలో ప్రత్యక్షం అవుతుంది. तो प्लानिंग
प्लानिंग बहुत होती रहती है। అయితే ప్లానింగ్ అనేది చాలా అవుతూ ఉంటుంది. जो प्लानिंग करने वाले हैं ఎవరైతే ప్లానింగ్ ని చేసేటటువంటి వారు ఉంటారో उन प्लानिंग करने वालों का हेड बन करके आता है। ఆ ప్లానింగ్లు చేసేటటువంటి వారి హెడ్ గా అయి వస్తారు. कितनी वाणियां हैं और कितनी वाणियों का क्लैरिफिकेशन होता है। ఎన్ని వాణీలున్నాయి, ఎన్ని వాణీల యొక్క క్లారిఫికేషన్ అనేది అవుతుంది. ढेर सारी मुरलियां और ढेर सारी अव्यक्त वाणियां అనేక మురళీలు, అనేక అవ్యక్తవాణీలు और सबका మరియు వాటన్నింటి యొక్క होता है। క్లారిఫికేషన్ అనేది అవుతుంది. कितनी आवाज हो जाती है, ఎంత ధ్వని అయిపోతుంది, बोल बोल बहुत हो जाती है। చెప్పడం ఎక్కువైపోతుంది. और प्रैक्टिकल में మరియు ప్రాక్టికల్లోని कम क्या कुछ भी नहीं होता। తక్కువేంటి, ఏమీ అవ్వదు. तो किसका हेड हो गया అయితే ఎవరి యొక్క హెడ్ అయిపోయారు? है? तो वो कौरवों का भी हेड हो गया। అయితే అప్పుడు కౌరవుల యొక్క హెడ్ కూడా అయిపోయారు. तो यादवों का भी हेड है, అయితే యాదవుల యొక్క హెడ్ కూడా అయ్యారు. वो कौरवों का भी हेड है। వారు కౌరవుల యొక్క హెడ్ కూడా అయ్యారు. और जब पांडव మరియు ఎప్పుడైతే పాండవులు, जिनको कहा जाता है पंडा पुत्र, ఎవరినైతే పండాపుత్రులు అనడం జరుగుతుందో, क्या ఏంటి, जैसे ब्रह्मा का बच्चा ब्राह्मण, ఏ విధంగా అయితే బ్రహ్మ యొక్క పిల్లవాడు బ్రాహ్మణుడు, शिव का बच्चा శివుడి యొక్క పిల్లవాడు शैव, శైవ్, विष्णु का बच्चा విష్ణువు యొక్క సంతానం वैष्णव, వైష్ణవుడు. ऐसे ही पंडे का बच्चा అదే విధంగా పండా యొక్క పుత్రుడు पांडव। పాండవుడు. बच्चा या फॉलोअर के अर्थ में एक मात्रा बढ़ जाती है। పిల్లవాడు లేక ఫాలోవర్ యొక్క పేరులోని ఒక ఒత్తు అనేది పెరిగిపోతుంది. तो बाप जब आते हैं అయితే తండ్రి ఎప్పుడైతే వస్తారో तो पंडे जो होते हैं, पंडा का अर्थ होता है ले అయితే ఎవరైతే పండాలు ఉంటారో పండా యొక్క అర్థం అవుతుంది जाने वाला। తీసుకొని వెళ్ళేటటువంటి వారు. तो वो ले जाने का कार्य बाद में करता है అయితే తీసుకువెళ్ళేటటువంటి కార్యాన్ని తరువాత చేస్తారా या पहले करता है లేక या बीच में करता మొదట చేస్తారా లేక తరువాత చేస్తారా, మధ్యలో చేస్తారా, है, बाद में करता है। తరువాత చేస్తారు. तो पांडवों का पति पांडव बन करके అయితే పాండవుల యొక్క పతి పాండవుడుగా అయ్యి वो बाद में प्रत्यक्ष होता है। ఆయన తరువాత ప్రత్యక్షం అవుతారు. क्या ఏంటి, इसलिए అందువలనే आदि से लेकर के अंत तक का जितना भी पार्ट है ఆది నుండి తీసుకొని అంతిమం వరకు ఎంతైతే పార్ట్ అనేది ఉందో वो सब या तो यादव के रूप में, यादव के हेड के रूप में है, या फिर అది లేకుంటే యాదవుల యొక్క రూపంలో అవుతుంది, లేకుంటే कौरवों के हेड के रूप में। కౌరవుల యొక్క హెడ్ యొక్క రూపంలో అయ్యింది. कौरवों के हेड के रूप में कौन है? కౌరవుల యొక్క హెడ్ రూపంలో ఎవరయ్యారు? कौरवों का हेड कौन था? बाबा किसको बताते हैं? కౌరవుల యొక్క హెడ్ ఎవరయ్యారు? బాబా ఎవరిని చెబుతారు? आज की दुनिया में किसको बताते हैं? బయట ప్రపంచంలో ఎవరిని చెబుతారు? बाहर की दुनिया जो है బయట ప్రపంచం ఏదైతే ఉందో, वो तथाकथित जो गवर्नमेंट है ఏదైతే తథాకథిత గవర్నమెంట్ ఉందో, उसमें कौरवों का हेड దానిలోని किसको बताया? కౌరవుల యొక్క హెడ్ ఎవరిని చెప్పటం జరిగింది? हाँ? हाँ, कांग्रेस కాంగ్రెస్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాంగ్రెస్ जो कौरव है, कौरव गवर्नमेंट है, కాంగ్రెస్ కౌరవ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో उसका हेड किसको बताया? దాని యొక్క హెడ్ ఎవరిని చెప్పడం జరిగింది? अरे అరే अरे नोटों में चित्र छापा जाता है, అరే నోట్ల యొక్క చిత్రాన్ని ముద్రించటం జరుగుతుంది, स्टाम्प पेपर में चित्र छापा जाता है, స్టాంప్ పేపర్ యొక్క చిత్రాన్ని ముద్రించడం జరుగుతుంది, गांधी जी का। గాంధీజీది. ऐसे ही यहाँ भी ब्राह्मणों की जो दुनिया है, అదే విధంగా ఇక్కడ కూడా బ్రాహ్మణ ప్రపంచం ఏదైతే ఉందో, जो बहुत शोरगुल करते रहते हैं ज्ञान का, ఎవరైతే ఎక్కువ జ్ఞానం యొక్క అల్లరిని చేస్తూ ఉంటారో, ढेर सारी भाषण वाली, ढेर सारे कॉन्फ्रेंस,
ఎక్కువ భాషణబాజీలు, ढेर सारी ఎక్కువ కాన్ఫరెన్సెస్లు, प्रदर्शनियां, ఎక్కువ ప్రదర్శనీలు, ढेर सारा शोरगुल होता है ना। ఎక్కువ అల్లరి అనేది అవుతుంది కదా. वो शोरगुल करने वालों का हेड कौन है? ఆ అల్లరి చేసేటటువంటి వారి యొక్క హెడ్ ఎవరయ్యారు? ब्रह्मा। బ్రహ్మబాబా. गांधी जी भी कहते रहे राम राज्य लाएंगे, राम राज्य लाएंगे। ఆయన కూడా అంటూ ఉండేవారు రామరాజ్యాన్ని తీసుకొస్తాము, రామరాజ్యాన్ని తీసుకొస్తాము అని. और राम राज्य कर न सके। కానీ రామరాజ్యాన్ని చెయ్యలేకపోయారు. और ही क्या हो गया? ఇంకా ఏమైపోయింది? और ही राम राज्य हो गया। ఇంకా రావణ రాజ్యం అయిపోయింది. तो जैसे बाहर की दुनिया में गांधी जी जो थे वो कौरवों के हेड थे, ఏ విధంగా అయితే గాంధీజీ ఎవరైతే ఉండేవారో వారు కౌరవుల యొక్క హెడ్ అయి ఉండేవారు. कांव कांव रेस, కాంగ్ కాంగ్ కా రేస్ చేసేవారు. कांव करने की रेस में కాంగ్ కాంగ్ యొక్క రేస్ చేసే వారిలోని जो बहुत आगे बढ़ते हैं उनको कहते हैं कांग्रेस। ఎవరైతే చాలా ముందుకు వెళ్ళిపోతారో వారిని అనడం జరుగుతుంది కాంగ్రెస్. कांग्रेस कांग्रेस కాంగ్రెస్ गवर्नमेंट। కాంగ్రెస్ గవర్నమెంట్. कांग्रेस गवर्नमेंट करती धरती कुछ नहीं है, कहते ఆ हैं కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది అది ఏమీ ఉండదు. स्वर्ग बनाएंगे, राम राज्य लाएंगे। कहते हैं कांग्रेस 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 गवर्नमेंट। वो कांग्रेस गवर्नमेंट करती धरती कुछ नहीं है, कहते हैं हम स्वर्ग बनाएंगे, राम राज्य लाएंगे। ఏమనంటే మేము స్వర్గాన్ని తయారు చేస్తాము, రామరాజ్యాన్ని తయారు చేస్తాము. लेकिन राम राज्य बहुत दूर होता जाता है, गरीब गरीब కానీ రామరాజ్యం అనేది చాలా దూరంగా అయిపోతూ ఉంటుంది. होते जाते हैं। బీదవారు బీదవారుగా అయిపోతూ ఉంటారు, रईस మరియు ధనవంతులు साहूकार साहूकार होते जा रहे। ధనవంతులుగా అయిపోతూ ఉంటారు. हालत बहुत नाजुक होती जा रही है। పరిస్థితులు చాలా నాజుగ్గా అయిపోతూ ఉన్నాయి. ये भी आसार लगाए जा रहे हैं कि कब करेंसी फेल हो जाए। ఇది కూడా అనుమానాన్ని చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కరెన్సీ ఫెయిల్ అయిపోతుందో అని. भारत की భారత్ది जो भी बड़ी बड़ी कंपनियां हैं ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో वो सब विदेशों के हाथ में जा रही है। అవన్నీ కూడా విదేశీయుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. बड़े बड़े कल कारखाने विदेशों के हाथ में जा रहे हैं। పెద్ద పెద్ద కార్ఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విదేశీయుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. तो जैसे कि देश बिकता चला जा रहा है। ఏ విధంగా అయితే దేశం అనేది అమ్ముడుపోతూ వెళ్ళిపోతుంది विदेशियों के हाथ में। విదేశీయుల యొక్క చేతుల్లోని. और कहते हैं हम राम राज्य लाएंगे, మరియు అంటారు మేము రామరాజ్యాన్ని తీసుకువస్తాము అని. विदेशों के हाथ में जा रहे हैं। విదేశీయుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. तो जैसे कि देश बिकता चला जा रहा है। ఏ విధంగాను అంటే దేశం అనేది అమ్ముడుకుపోతూ వెళ్ళిపోతుంది विदेशियों के हाथ में। విదేశీయుల యొక్క చేతిలోని. और कहते हैं हम राम राज्य लाएंगे, మరియు अंటారు మేము రామరాజ్యం తీసుకొస్తామని, भारतीय राज्य लाएंगे। భారతీయ రాజ్యం తీసుకొస్తామని. तो कहना और करना दोनों बातें अलग अलग हो जाती है। అయితే చెప్పడం మరియు చేయడం రెండు విషయాలు వేరువేరైపోతాయి. ऐसी అదే విధంగా गवर्नमेंट जो बाहर की गवर्नमेंट है, గవర్నమెంట్ ఏదైతే బయట గవర్నమెంట్ ఉందో वैसी ही అదే విధంగా बिल्कुल उसका छोटा सा रूप దాని యొక్క పూర్తిగా చిన్న రూపం ब्राह्मणों की संगमिक दुनिया में अभी देखा जा सकता है। బ్రాహ్మణ ప్రపంచంలోని ఇప్పుడు దాన్ని చూడవచ్చు. भगवान को नहीं मानते लोग। భగవంతుణ్ణి వారు ఒప్పుకోరు. क्या? ఏంటి? क्योंकि आर्य समाजी है। ఎందుకంటే ఆర్య సమాజీలు आर्य అయ్యారు. समाजियों से जिनसे वो कौरव गवर्नमेंट बनती है, ఆర్య సమాజీయులు ఎవరి ద్వారాను అయితే ఈ కౌరవ గవర్నమెంట్ అనేది తయారవుతుందో वो అది भगवान को साकार रूप में వారు భగవంతుణ్ణి సాకార రూపంలోని ఒప్పుకోరు. समाजियों निराकार को मानते हैं। ఆర్య సమాజీలు నిరాకారుణ్ణి ఒప్పుకుంటారు. हम ब्राह्मणों की जो बेसिक की दुनिया है उसमें भी మన బ్రాహ్మణ ప్రపంచంలోని బేసిక్ ప్రపంచం ఏదైతే ఉందో దానిలోని కూడా निराकार को भगवान मानते हैं। నిరాకారుడు భగవంతుణ్ణి ఒప్పుకుంటారు. साकार में भगवान किसी को वर्तमान में సాకారంలోని వర్తమాన సమయంలో భగవంతుణ్ణి ఎవరిని కూడా मानते नहीं। ఒప్పుకోరు. अगर उनसे पूछा जाए कि गीता का भगवान कौन, ఒకవేళ వారిని అడిగినట్లయితే ఏమనంటే గీతా భగవంతుడు ఎవరయ్యారు అని, तो कहेंगे शिव। మరి అప్పుడు అంటారు శివుడు అని. चित्र बना के रख देंगे।
చిత్రాన్ని తయారు చేసి పెట్టేస్తారు. शिव ज्योति बिंदु, శివ జ్యోతిర్బిందువు, ये गीता का भगवान ఇతను గీతా భగవంతుడు, और कृष्ण गीता का भगवान नहीं। మరియు కృష్ణుడు గీతా భగవంతుడు కాదు. जबकि गीता ज्ञान सुनाने वाला मानते हैं किसको? కానీ గీతా జ్ఞానాన్ని వినిపించేటటువంటి వారుగా ఎవరిని ఒప్పుకుంటారు అంటే दादा लेखराज, దాదా లేఖరాజ్ బ్రహ్మని. तो दादा लेखराज ब्रह्मा को ही उन्होंने भगवान का रूप मान लिया ना। అయితే దాదా లేఖరాజు యొక్క రూపాన్నే వారు భగవంతుడి యొక్క రూపంగా ఒప్పేసుకున్నారు కదా. तो कहते हैं गीता का भगवान कृष्ण नहीं है, लेकिन అయితే अंటారు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అని. अंदर से जानते हैं లోపల నుంచి తెలుసు कि गीता का भगवान कृष्ण की सोल के बजाय और कोई గీతా భగవంతుడు కృష్ణుడు సోల్ తప్ప ఇంకెవ్వరూ కూడా साकार सृष्टि पर साकार पाठ बजाने సాకార సృష్టి మీద సాకార పాటు वाला होता है। అభినయించేవారు ఉండరు. एक और करना दूसरा। చెప్పడం ఒకటి మరియు చేయడం వేరొకటి. कहते हैं भगवान सर्वव्यापी नहीं है, అంటారు భగవంతుడు సర్వవ్యాపి కాదు అని. लेकिन जब पूछा जाए एक व्यापी कहाँ है, కానీ ఒకవేళ అడిగినట్లయితే ఏకవ్యాపి ఎక్కడున్నారు అని तो जवाब देते हैं అప్పుడు జవాబునిస్తారా? सर्वव्यापी नहीं है। ఇవ్వరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. तो एक व्यापी भी तो होना चाहिए। సర్వవ్యాపి కాకపోయినట్లయితే ఏకవ్యాపి కూడా ఉండాలి కదా. तो कहेंगे मुख से परमात्मा सर्वव्यापी नहीं है, అయితే అంటారు నోటితోని ఏమనంటే పరమాత్మ సర్వవ్యాపి కాదు అని. लेकिन కానీ खुद परमात्मा बनकर के बैठे हुए हैं। స్వయం పరమాత్ముడుగా అయ్యి కూర్చొని ఉన్నారు. जो बड़े बड़े गुरु लोग हैं ఎవరైతే పెద్ద పెద్ద గురువు జనాలు ఉన్నారో वो వారు पब्लिक को अपनी मत पर चलाना सिखा रहे हैं। పబ్లిక్ ని తమ సలహా మీద నడిపించడం నేర్పిస్తున్నారు, తమ మతం మీద. और भगवान की मत जो है असली, మరియు అసలైన భగవంతుడి యొక్క సలహా మతం ఏదైతే ఉందో, जो आकर के वो ब्रह्मा के मुख से वेदवाणी सुनाता है, ఎవరైతే వచ్చి బ్రహ్మ ముఖం ద్వారా వేదవాణిని వినిపిస్తారో उसको काट करना सिखा रहे हैं। దానిని కట్ చేయటం నేర్పిస్తున్నారు. तो कौरव, అయితే కౌరవులు, यादव, యాదవులు ये दोनों ही आदि से लेकर के अंत तक पाठ बजाते हैं। వీరు ఇద్దరూ కూడా ఆది నుండి తీసుకొని అంతిమం వరకు పాటని అభినయిస్తారు. और अंत में जाकर के पांडव गवर्नमेंट सफल हो जाती है। మరియు అంతిమంలోకి వెళ్లి పాండవ గవర్నమెంట్ అనేది సఫలమైపోతుంది. ये पांडव गवर्नमेंट गुप्त है। ఈ పాండవ గవర్నమెంట్ గుప్తమైనది అయ్యింది. क्या ఏంటి? गुप्त पंडा बाप को मानते हैं। గుప్త పండ తండ్రిని ఒప్పుకుంటారు. भी गुप्त और पंडा भी गुप्त। పాండవులు కూడా గుప్తం మరియు పండా కూడా గుప్తం, प्रत्यक्ष नहीं है। ప్రత్యక్షం కాదు. अब चूंकि पंडा को भी गुप्त रहना है, पांडवों को भी गुप्त रहना है, ఇప్పుడు పండాకి కూడా గుప్తంగా ఉండాలి, పాండవులకి కూడా గుప్తంగా ఉండాలి. इसलिए अपने स्वरूप को कोई प्रत्यक्ष అందువలనే ఎవ్వరూ కూడా తమ యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం नहीं कर सकता। చేసుకోలేరు. भगवान का जो पार्ट है वो भगवान अपने को क्यों कहेगा हम भगवान नहीं, तो प्रत्यक्ष हो जाएगा। భగవంతుడి యొక్క పాట ఎవరిదైతే ఉందో అతను తన నోటితోనే ఎలా చెప్పుకుంటారు నేను భగవంతుణ్ణి అని, లేకుంటే ప్రత్యక్షం అయిపోతారు. तो అయితే ये तीन सेनाएं अभी हैं, ఈ మూడు సేనలు ఇప్పుడు ఉన్నాయి. और तीनों सेनाओं का अगर अंदर से देखा जाए तो मुखिया तो एक ही है। ఈ మూడు సేనల యొక్క ముఖ్య యజమాని ఎవరైతే ఉన్నారో ముఖ్యుడు అతనైతే ఒక్కరే అయ్యారు ఒకవేళ చూసినట్లయితే. కానీ है और तीनों सेनाओं का अगर अंदर से देखा जाए तो मुखिया तो एक ही है, लेकिन प्रत्यक्ष नहीं। కానీ ప్రత్యక్షం కాదు. दुनिया में ప్రపంచంలోని मनुष्य मात्र का बीज कौन है? మనుష్య మాత్రలందరి యొక్క బీజం ఎవరయ్యారు? ప్రజాపిత. अच्छे से अच्छों का भी बीज है మంచి వారి కంటే మంచి వారికి కూడా బీజం అయ్యారు, और మరియు बुरे से बुरों का भी बीज है। చెడ్డవారి కంటే చెడ్డవారికి కూడా బీజం అయ్యారు. आखिर
राक्षसों को क्या देवताएं सुधारेंगे? లాస్ట్కి ఎవరైతే రాక్షసులు ఉంటారో వారిని దేవతలు పరివర్తన చేస్తారా? राक्षस देवताओं के द्वारा सुधरेंगे? రాక్షసులు దేవతల ద్వారా పరివర్తన అవుతారా? राक्षस कभी देवताओं के द्वारा नहीं सुधर सकते। రాక్షసులు దేవతల ద్వారా ఎప్పుడూ కూడా పరివర్తన అవ్వలేరు. क्यों? ఎందుకని? कारण क्या है? కారణం ఏమయ్యింది? देख, స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా అన్నారు కాదు. जिससे विष मारा जाता है ఏ విధంగాను అంటే విషంతో విషంని చంపడం జరుగుతుంది, और लोहे से మరియు లోహంతోని लोहा काटा जाता है। లోహాన్ని కట్ చేయటం జరుగుతుంది. तो जो राक्षसी वृत्ति है మరియు ఎవరైతే రాక్షసి వృత్తులు ఉన్నారో वो देवताओं के द्वारा सुधार नहीं हो सकती। వారు దేవతల ద్వారా చక్కబడరు. इसलिए भगवान कहते हैं అందువలనే భగవంతుడు అంటారు, कि न मैं देवता बन करके आता हूँ, నేను దేవతగా కూడా అయ్యి రాను, न ब्राह्मण बनता हूँ, నేను బ్రాహ్మణుడిగా కూడా అవ్వను, मेरे को साधु नहीं कहा जा सकता। నన్ను సాధువు అని అనబడడం జరగదు. मैं साधु संत बन करके नहीं आता हूँ। నేను సాధు సంతగా అయ్యి రాను. मेरा टाइटल నా టైటిల్ बच्चों के टाइटल से अलग है। పిల్లలైన మీ యొక్క టైటిల్ నుండి భిన్నమైనది. तुम बच्चे जब सुधर जाते हो तो तुम्हारा टाइटल बनता है మీరెప్పుడైతే పరివర్తన అయిపోతారో అప్పుడు మీ యొక్క టైటిల్ అనేది ఏమవుతుందంటే तुम्हारे गुण बनते हैं सर्वगुण संपन्न, మీ యొక్క గుణాలనేవి తయారవుతాయి. సర్వగుణ సంపన్నులు, 16 कला संपूर्ण संपूर्ण 16 కళ సంపూర్ణులు, अहिंसक, సంపూర్ణ అహింసకులు, मर्यादा पुरुषोत्तम। మర్యాద పురుషోత్తములు. ये गुण मेरे नहीं है। ఈ గుణాలు నావి కావు. क्या? ఏంటి? कि मैं सर्वगुण संपन्न बन करके आ जाऊं? ఏమనంటే నేను సర్వగుణ సంపన్నుడుగా అయి వచ్చేస్తాను. सर्वगुण संपन्न बन करके आ जाऊं तो जो ये गुणहीन है సర్వగుణ సంపన్నుడుగా అయి వచ్చేసినట్లయితే ఎవరైతే ఈ గుణహీనులు ఉన్నారో अवगुणों के आधार पर सारी दुनिया को खाए चले जा रहे हैं। అవగుణాల ఆధారంగా మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా తినేస్తూ వస్తున్నారో उनका सुधार कौन करेगा? వారిని చక్కబరచడం అనేది ఎవరు చేస్తారు? పరివర్తన అనేది ఎవరు చేస్తారు? तो मैं सर्वगुण संपन्न बन करके आता नहीं हूँ। అయితే నేను సర్వగుణ సంపన్నుడుగా అయి రాను. 16 कला संपूर्ण में बनता नहीं हूँ। 16 కళల సంపూర్ణుడుగా నేను తయారవ్వను. मैं तो कलातीत हूँ। నేనైతే కళాతీతుణ్ణయ్యాను. ये कलाओं से भी पार होकर के रहता है। ఏ విధంగా సూర్యుడు కళలకి అతీతంగా అయి ఉంటారో ऐसे मैं भी అదే విధంగా నేను కూడా कलाओं से पार हूँ। కళల నుండి అతీతమైన వాడినయ్యాను. 16 कला संपूर्ण जो बनने वाले देवताएं हैं 16 కళల సంపూర్ణంగా తయారయ్యేటటువంటి ఎవరైతే దేవతలు ఉన్నారో उनका मैं रक्षण करता हूँ। వారి యొక్క రక్షణ అనేది నేను చేస్తాను. और जो वर्तमान समय में देवी మరియు ఈ వర్తమాన సమయంలోని ఎవరైతే आत्माओं को, दिव्य आत्माओं को, भोली దేవీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో, దివ్యమైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, वाली आत्माओं को భోలీ భాలి ఆత్మలు ఎవరైతే ఉన్నారో काटने का काम कर रहे हैं। కట్ చేసేటటువంటి నరికేటటువంటి కార్యాన్ని చేస్తున్నారు. ध्वंस करने का काम कर रहे हैं। ధ్వంసాన్ని చేసేటటువంటి కార్యాన్ని చేస్తున్నారు. अति मचा रहे हैं। ఎక్కువ చేస్తున్నారు. उनका मैं खात्मा करता हूँ। వారిని నేను సమాప్తి చేస్తాను, संवर्धन करता हूँ సంవర్ధన చేస్తాను. साधु स्वभाव वालों का, సాధు స్వభావం వారిది. और మరియు मर्दन करता हूँ మర్దన అనేది చేస్తాను राक्षसी स्वभाव वालों। రాక్షసీ స్వభావం వారిని. लेकिन गतिमति नहीं आ रही है। కానీ గతి మతి అనేది అతీతమైనది అయ్యింది. हिंसक रूप में नहीं, హింసక రూపంలోని కాదు, अहिंसक रूप में आता हूँ। అహింసక రూపంలోని వస్తాను. ऐसे नहीं कि कीचड़ से कीचड़ धोया जाएगा। అలా ఏమీ కాదు మురికితోని మురికిని కడగడం జరుగుతుంది అని. कीचड़ को धोने के लिए మురికిని కడగడం కోసం मैं ज्ञान जल का उपयोग करता हूँ। నేను జ్ఞాన జలాన్ని ఉపయోగిస్తాను.
ज्ञान के दर्पण में हर आत्मा अपने को रियलाइज कर लेती है జ్ఞానం యొక్క దర్పణంలోని ప్రతి ఆత్మ తమని తాము రియలైజ్ అనేది చేసుకుంటుంది. कि मेरा चेहरा राक्षस का है ఏమనంటే నా ముఖం రాక్షసి ముఖమా या मेरा चेहरा లేక నా యొక్క ముఖం దేవతా ముఖమా? जब असली चेहरा अपन को दिखाई पड़ जाता है ఎప్పుడైతే అసలైన ముఖం అనేది మనకి కనిపించేస్తుందో तो उनके अंदर स्वतः ही इंफीरियरिटी कॉम्प्लेक्स पैदा हो जाता है. అప్పుడు తమంతట తామే తమ మీద హీన భావన కలగటం అనేది మొదలవుతుంది. वो जान जाते हैं వారికి తెలిసిపోతుంది कि हम तो कितना भी सुधरने की कोशिश करें लेकिन हमारे अंदर तो वो संस्कार पक्के हैं. మేము ఎంత పరివర్తన అవ్వాలి అని అనుకుంటున్నా కూడా కానీ మాలోని ఆ సంస్కారం అనేది చాలా పక్కాగా ఉంది. राक्षसी स्वभाव की. రాక్షసి స్వభావం ఉంది. हम सुधर नहीं सकते. మేము చక్కబడలేము. कितना भी ज्ञान लेते हैं ఎంత జ్ఞానం తీసుకున్నా కూడా कितना भी मनन चिंतन मंथन करते हैं ఎంత మనన చింతన మంతన చేసినా కూడా फिर भी रिजल्ट में అయినా కూడా రిజల్ట్ లోని राक्षसी स्वभाव ही सामने आ जाता है. क्यों? రాక్షసి స్వభావమే ఎదురుగా వచ్చేస్తుంది. ఎందుకని? ऐसी आत्माओं के सामने उनका चेहरा राक्षसी क्यों आ जाता है? అటువంటి ఆత్మల ఎదురుగా వారిది రాక్షసి స్వభావందిగా ఎందుకు వచ్చేస్తుంది? क्योंकि 63 जन्म उन्होंने विधर्मियों ఎందుకంటే 63 జన్మల్లోని వారు के साथ रह करके విధర్మీయులతో ఉండి जो पाप कर्म किए हैं ఏవైతే పాపకర్మల్ని చేశారో वो अनेक जन्मों का किया हुआ ఆ అనేక జన్మలు చేసినటువంటివి इस जन्म में अंतिम जन्म में उनकी ఈ జన్మలోని అంతిమ జన్మలోని आंखों के सामने आ जाता है. अंत వారి యొక్క నేత్రాలు ఎదురుగా వచ్చేస్తాయి. सोगति हो जाती है. అంతమతే సోగతి అయిపోతుంది. इसलिए बाबा कहते हैं అందువలనే బాబా అంటారు बनी बनाई बन रही अब कछ बननी ना. బనీ బనాయి బన్ రహి అబుకచ్ బన్నీనాయ్. ఏదైతే తయారైపోయింది తయారవుతుంది తయారవ్వవలసింది ఇంకేమీ కూడా లేదు. क्या ఏంటి? कोई अपने को ఎవరైనా తమని తాము पुरुषार्थ करके పురుషార్థమని చేసి देवता बनाना चाहे और कर्म దేవతగా తయారు చేసుకోవాలి అనుకున్నా కూడా उल्टे करता रहे కర్మలని ఉల్టా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నట్లయితే प्रदर्शन ये करे कि हम तो बड़े महात्मा हैं बड़ा ఏమనంటే ప్రదర్శితం అనేది ఈ విధంగా చేసుకుంటున్నట్లయితే ఏమనంటే మేమైతే చాలా పెద్ద గొప్ప మహాత్ములమయ్యాము, विश्व का कल्याण करने वाले हैं. విశ్వం యొక్క కళ్యాణాన్ని చేసేటటువంటి వారిమయ్యాము. अंदर से कुछ और है और बाहर లోపల నుండి ఒకటయ్యింది మరియు से బయట నుంచి వేరే అయ్యింది. वो ईश्वरीय ज्ञान के दर्पण में छुप नहीं सकता. వారు ఈశ్వరీయ జ్ఞాన దర్పణంలోని దాక్కుని ఉండలేరు. दुनिया का सबसे बड़े से बड़ा दर्पण कौन है? ప్రపంచం యొక్క అతిపెద్ద దర్పణం ఎవరయ్యారు? शिव बाबा. శివ్ బాబా आप है दुनिया का बड़े से बड़ा दर्पण. తండ్రి అయ్యారు ప్రపంచం యొక్క అతిపెద్ద అద్దం దర్పణం. व्यक्ति के हिसाब से వ్యక్తి యొక్క లెక్క ప్రకారంగా और स्थान के हिसाब से మరియు స్థానం లెక్క ప్రకారంగా मधुबन. మధువనం. मधुबन है మధువనం అయ్యింది बड़े से बड़ा शीशा. అతిపెద్ద సీసా అద్దం. मधुबन में जाकर के कोई भी आत्मा जब 7 दिन का कोर्स करने जाती है మధువనంలోకి వెళ్లి ఏ ఆత్మ అయినా కూడా 7 రోజుల యొక్క కోర్సును ఎప్పుడైతే చేస్తుందో अगर जन्म जन्मांतर की राक्षसी स्वभाव की होगी ఒకవేళ జన్మాంతరాలు రాక్షసి స్వభావం కలిగింది అయినట్లయితే तो वहाँ 7 दिन टिक नहीं सकेगी. అప్పుడు అక్కడ 7 రోజులు నిలవలేదు. बात खड़ी होती है बीच में మధ్యలోనే పారిపోయి వెళ్లిపోతుంది. या उसको ढेर सारे संकल्प विकल्प पैदा हो जाएंगे. లేకుంటే వారికి అనేక సంకల్ప వికల్పాలు ఉత్పన్నమైపోతాయి. तो इस स्थान के हिसाब से मधुबन అయితే స్థానం ప్రకారంగా మధువనం అయ్యింది आरसी है అతిపెద్ద
అర్థమయ్యింది. व्यक्ति के हिसाब से వ్యక్తి యొక్క లెక్క ప్రకారంగా व्यक्त रूप में जो भगवान इस सृष्टि पर आता है వ్యక్త రూపంలోని ఈ సృష్టి మీదకి భగవంతుడు ఎవరైతే వస్తారో वो बड़े से बड़ा ఆయన అతిపెద్ద शीशा है। అద్దమయ్యారు. तो उस शीशे में हर అయితే ఆ అద్దంలోని आत्मा ప్రతి ఆత్మ अपने स्वरूप को తమ స్వరూపాన్ని जान जाती है। తెలుసుకుంటుంది. अब जानने का टाइम आ गया क्योंकि ఇప్పుడు ज्ञान తెలుసుకునేటటువంటి సమయం అనేది వచ్చేసింది. कौन स्टेज को पहुंच चुका है। ఎందుకంటే జ్ఞానం అనేది చాలా ఉన్నత స్టేజ్లోకి చేరుకుంది. ज्ञान జ్ఞానం जब परमात्मा के द्वारा ఎప్పుడైతే పరమాత్ముని ద్వారా पूर्ण स्टेज को पहुंचाया जाता है बच्चों के సంపూర్ణ స్టేజ్లోకి చేర్చడం జరుగుతుందో पास, పిల్లల దగ్గరికి हर बच्चा रियलाइजेशन का कोर्स ప్రతి పిల్లవాడు రియలైజేషన్ కా కోర్సుని पूरा करता है नंबर वार। పూర్తిగా చేస్తారు నెంబర్ వారుగా. अभी कौन सा कोर्स चल रहा है। ఇప్పుడు ఏం కోర్సు నడుస్తుంది? रियलाइजेशन कोर्स। రియలైజేషన్ కోర్సు నడుస్తుంది. अब रिवाइज कोर्स बार बार रिवाइज हो चुका। ఇప్పుడు రివైజ్ కోర్స్ అనేది మాటి మాటికి రివైజ్ అయిపోయింది. मुरलियां कितनी बार रिवाइज हुई, మురళీలు एన్నిసార్లు రివైజ్ అయ్యాయి, कितनी बार उनका क्लैरिफिकेशन हुआ। ఎన్నిసార్లు వాటి యొక్క క్లారిఫికేషన్ అయ్యింది. वही मुरलियां, वही अव्यक्तवाणियां, बार అదే మురళీలు, అదే అవ్యక్తవాణీలు, बार 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 वही वही बातें सुनाई जा रही। మాటి మాటికి అవే విషయాలని వినిపించడం జరుగుతుంది. तो आखिर कोई अंत भी होगा। లాస్ట్కి ఏదో అంతం కూడా ఉంటుంది కదా. अभी अंत आ गया। ఇప్పుడు అంతం వచ్చేసింది. अंत होता है అంతం అవుతుంది, तो सब प्रत्यक्ष हो जाता है। అప్పుడు అందరూ ప్రత్యక్షం అయిపోతారు. अंतमते అంతమతే गति हो रही है। గతి సో अब గతి अंदर अंदर అవుతుంది. सबको पता चल रहा है ఇప్పుడు లోపల లోపల అందరికీ తెలుస్తూ ఉంటుంది. क्या ఏంటి? क्या पता चल रहा है ఏం తెలుస్తుంది? कि मेरा असली स्वरूप ఏమనంటే నా యొక్క అసలైన స్వరూపం अंतर का मेरी आत्मा का कौन सा स्वरूप है। జన్మ జన్మాంతరాలు నా ఆత్మ యొక్క స్వరూపం అనేది ఏం స్వరూపం అయ్యింది? असली बाप के बच्चे कौन है। అసలైన తండ్రి యొక్క పిల్లలు ఎవరయ్యారు? सगे बच्चे भी है और सौतेले बच्चे भी है। సొంత పిల్లలు కూడా ఉన్నారు మరియు సవితి పిల్లలు కూడా ఉన్నారు. सगे बच्चे किन्हें कहा जाता है, సొంత పిల్లలు అని ఎవరిని అనడం జరుగుతుంది? है? नहीं नहीं, ఎవరైతే తండ్రికి సన్ముఖంగా ఉంటారో అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాదు కాదు, सगे बच्चे होते हैं जो एक माँ की औलाद होते हैं, पहली माँ की। సొంత పిల్లలు ఎవరు అంటే ఎవరైతే ఒక్క అమ్మ యొక్క పిల్లలు అవుతారో, మొదటి అమ్మ యొక్క పిల్లలు. फिर दूसरी माँ बनती है, మళ్ళీ రెండో అమ్మ తయారవుతుంది, तीसरी माँ बनती है, మూడో అమ్మ తయారవుతుంది. तो सगे नहीं कहे जाते, అప్పుడు సొంత పిల్లలు అని అనబడరు. उनको कहा जाता है सौतेले बच्चे। వారిని అనడం జరుగుతుంది సవితి పిల్లలు. तो इस सृष्टि पर दो प्रकार के बच्चे हैं। అయితే ఈ సృష్టి మీద రెండు ప్రకారాలైన పిల్లలున్నారు. जो सगे बच्चे हैं वो देवता ही है, ఎవరైతే సొంత పిల్లలు ఉన్నారో వారు దేవతలయ్యారు. सौतेले हैं वो ఎవరైతే సవితి పిల్లలు ఉన్నారో వారు राक्षसी। రాక్షసి పిల్లలయ్యారు. भी शास्त्रों में कथा आती है, శాస్త్రాలలో ఎన్నైతే కథలు వస్తాయో कि कश्यप ऋषि जो ब्रह्मा की कोटि के थे, బ్రహ్మ యొక్క కోటి వారు ఎవరైతే కశ్యప ఋషి ఉండేవారో उनके दो पत्नियां थी, ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు, दिति దితి और अदिति। మరియు అదితి. दिति से दैत्य पैदा हुए దితి ద్వారా దైత్యులు ఉత్పన్నమయ్యారు और अदिति से మరియు అదితి ద్వారా राक्षस पैदा हुए। है? రాక్షసులు జన్మ తీసుకున్నారు. दिति से देवता पैदा और आदिति नहीं आदिति दिति का अर्थ होता है क्रैक। దితి ఈ యొక్క అర్థం అవుతుంది, అర్థం ఏంటంటే క్రాక్. दिति का अर्थ होता है क्रैक। దితి యొక్క అర్థం అవుతుంది క్రాక్. दिति का अर्थ होता है
అదితి యొక్క అర్థమవుతుంది जो क्रैक न हो, ఏదైతే క్రాక్ అయినది కాదు, टूटा हुआ न हो, విరిగినది కాదు. माने जिसकी पवित्रता खंडित हो जाती है అనగా ఎవరి పవిత్రత అయితే ఖండితమైపోతుందో वो हुई दिति, ఆమె అయ్యింది దితి. और जिसकी पवित्रता खंडित नहीं होती మరియు ఎవరి యొక్క పవిత్రత అయితే ఖండితం అవ్వదో वो हुई अदिति। ఆమె అయ్యింది అదితి. तो जिस माता की पवित्रता खंडित हो गई उससे दैत्य అయితే ఏ మాత యొక్క పవిత్రత ఖండితం అయ్యిందో వారి ద్వారా, पैदा हुए, ఆమె ద్వారా దైత్యులు జన్మ తీసుకున్నారు. और जिसकी पवित्रता खंडित नहीं हुई మరియు ఎవరి పవిత్రత అయితే ఖండితం అవ్వలేదో देवता पैदा हुए। ఆమె ద్వారా దేవతలు జన్మ తీసుకున్నారు. कौन पहले पैदा हुए और कौन बाद में पैदा हुए? ఎవరు మొదట జన్మ తీసుకున్నారు, ఎవరు తర్వాత జన్మ తీసుకున్నారు? రాక్షసులు మొదట జన్మ తీసుకున్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. రాక్షసులు మొదట पैदा हुए, జన్మ తీసుకున్నారు, इसलिए वो बड़े हो गए, అందువల్లనే వారు పెద్దవారు అయిపోయారు. ताकत ज्यादा होती है, పెద్దవారిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. और देवता बाद में पैदा हुए, మరియు దేవతలు తర్వాత జన్మ తీసుకున్నారు, అందువల్లనే వారు చిన్నవారైపోయారు, బలహీనులైపోయారు. लेकिन भाव स्वभाव संस्कार కానీ భావ స్వభావ సంస్కారం देवताओं का దేవతలది. और ही संस्कार ही ऐसा होता है, దేవతల యొక్క స్వభావ సంస్కారమే ఎలా ఉంటుంది అంటే किसी के ऊपर आक्रमण नहीं करते। भारत ఎవరి మీద కూడా ఆక్రమణ అనేది చెయ్యరు. की आज तक भी परंपरा चली आ रही क्या? భారత్లోని ఇప్పటి వరకు కూడా ఈ సంప్రదాయం అనేది నడుస్తూ వస్తుంది. ఏంటి कि भारत अपने आप किसी के ऊपर आक्रमण नहीं करेगा। ఏమనంటే భారత్ ఎప్పుడూ కూడా తనంతట తాను ఎవరి మీద కూడా ఆక్రమణ అనేది చెయ్యదు. और दूसरे देशों की परंपरा क्या चली आ रही? కానీ వేరే దేశాల యొక్క సంప్రదాయం అనేది ఎలా నడుస్తూ వస్తుంది? आक्रमण करो ఆక్రమణ చెయ్యండి और विस्तारवादी बनो, మరియు విస్తారవాదిగా తయారవ్వండి, अपना राज्य बढ़ाओ। తమ యొక్క రాజ్యాన్ని పెంచుకోండి. तो देवता है भारतवासी అయితే దేవతలయ్యారు భారతవాసి, और असुर है सब మరియు అసురులందరూ అయ్యారు विदेशी। విదేశీయులు. देश के विपरीत దేశానికి విపరీతంగా, विमान వి అనగా विपरीत स्वभाव संस्कार वाले విపరీత స్వభావ సంస్కారం కలిగిన వారు. देशी माने దేశీ అనగా के विपरीत स्वभाव संस्कार वाले क्या हुए? దేశానికి విపరీత స్వభావం కలిగిన వారు ఎవరయ్యారు? विदेशी। విదేశీయులు. तो जो विदेशी स्वभाव संस्कार वाले हैं అయితే ఎవరైతే విదేశీ స్వభావ సంస్కారం కలిగిన వారు ఉన్నారో वो इस संसार में फलते फूलते हैं बाद में। వారు ఈ ప్రపంచంలోని ఫలిస్తారు, పుష్పిస్తారు తరువాత. जब से द्वापर युग शुरू होता है, ఎప్పటి నుంచి అయితే ద్వాపర యుగం అనేది ప్రారంభమవుతుందో, द्वैतवादी आत्मा ऊपर से द्वैतवादी धर्म पिताएं आते हैं దైత్వవాది ఆత్మలు ద్వాపర యుగం నుండి ఈ ధరణి మీదకు వస్తారు. और वो आकर के द्वैत फैलाते हैं। మరియు వారు వచ్చి ద్వైత్వాన్ని వ్యాపిస్తారు. जो एक मत का रामराज्य चल रहा था, ఏదైతే ఒక్క మతం యొక్క రామరాజ్యం అనేది నడుస్తూ ఉండేదో, देवता ही राज्य चल रहा था सतयुग त्रेता में, దేవతల యొక్క రాజ్యం అనేది నడుస్తూ ఉండేదో సత్యుగం త్రేతాయుగంలోని, तो मत में द्वैत लगा देते हैं। ఆ మతంలోని దైత్వాన్ని పెట్టేస్తారు. दो दो मत है రెండు మతాలు, రెండు ధర్మాలు अपनी लगा देते हैं। उन తమది పెట్టేస్తారు. दो मतों के कारण ఆ రెండు మతాల కారణంగా फ्रिक्शन पड़ता है। ఫిక్షన్ పడుతుంది. धर्म में भी फ्रिक्शन पड़ता है, ధర్మంలోని కూడా ఫిక్షన్ పడుతుంది, राज्य में भी फ्रिक्शन पड़ता है, రాజ్యంలోని కూడా ఫిక్షన్ పడుతుంది, मतों में भी फ्रिक्शन पड़ता है। మతంలోని కూడా ఫిక్షన్ పడుతుంది. अनेक प्रकार की जातियां फ्रिक्शन में पैदा हो जाती हैं। అనేక ప్రకారాలైన జాతుల్లోని ఫిక్షన్ అనేది ఉత్పన్నమైపోతుంది. वो सब आपस में टकराते हैं వారందరూ పరస్పరం ఢీక్కుంటారు. और टकराने के कारण మరియు ఢీక్కున్న కారణంగా सारी दुनिया में कलह कलेश अशांति మొత్తం ప్రపంచంలోని కలేశాలు, అశాంతి बढ़ती चली जाती है और दुख పెరిగిపోతూ ఉంటాయి. भागता चला जाता है। आपस में टकराते हैं और टकराने
के कारण सारी दुनिया में कलह कलेश अशांति बढ़ती चली जाती है और दुख भागता चला जाता है। దుఃఖం పారిపోతూ వెళ్ళిపోతుంది. अति का जब टाइम होता है అతి యొక్క పెరుగుదల అనేది టైం అనేది ఎప్పుడైతే వస్తుందో तब परमात्मा आता है अति का అప్పుడు పరమాత్మ వస్తారు. अंत करने के लिए। పెరిగింది అతిని అంతం చేయటం కోసం. अब परमात्मा बाप तो आता है, ఇప్పుడు పరమాత్మ తండ్రి అయితే వస్తారు, కానీ आते ही क्या प्रत्यक्ष हो जाएगा। వస్తూనే ప్రత్యక్షం అయిపోతారా ఏంటి? आत्मा गर्भ में आती है तो क्या आते ही प्रत्यक्ष हो जाती है? ఆత్మ గర్భంలోకి ఎప్పుడైతే వస్తుందో వస్తూనే ప్రత్యక్షం అయిపోతుందా ఏంటి? नहीं, అవ్వదు. पहले 9 महीने गर्भ में पकती है, మొదట 9 నెలలు గర్భంలోని పరిపక్వం అవుతుంది. बाद में बच्चा बन के पैदा होता है। बच्चा भी बचपन में तो कुछ कर नहीं सकता, పిల్లవాడిగా అయ్యి ప్రత్యక్షం అవుతారు. పిల్లవాడైతే చిన్నతనంలోని ఏమీ కూడా చెయ్యలేకపోతాడు. बच्चा भी जब बड़ा होता है तब कुछ పిల్లవాడు కూడా ఎప్పుడైతే పెద్దవాడవుతారో అప్పుడు करता है। तो ऐसे ही भगवान होता है तब कुछ करता है। అప్పుడు ఏదైనా చేస్తాడు. तो ऐसे ही भगवान का भी पार्ट है, पहले गुप्त रहता है, అదే విధంగా భగవంతుడి యొక్క పాటు కూడా అయ్యింది. మొదట గుప్తంగా ఉంటారు. होती है, గర్భంలోని 9 నెలలు పరిపక్వం అవుతుంది. बाद में बच्चा बन के पैदा होता है। తరువాత పిల్లవాడుగా అయ్యి జన్మ తీసుకుంటాడు. बच्चा भी बचपन में तो कुछ कर नहीं सकता, పిల్లవాడు కూడా బాల్యంలోని ఏమీ చెయ్యలేడు. बच्चा भी जब बड़ा होता है तब कुछ करता है। పిల్లవాడు కూడా ఎప్పుడైతే పెద్దవాడుగా అవుతాడో అప్పుడు ఏమైనా చేస్తాడు. तो ऐसे ही भगवान का भी पार्ट है, पहले అదే విధంగా భగవంతుడి యొక్క పాటు కూడా అయ్యింది. మొదట गुप्त रहता है संसार में ప్రపంచంలోని గుప్తంగా ఉంటారు, और लास्ट में మరియు లాస్ట్ లోని विकराल रूप धारण करके विराट रूप धारण कर लेता है। వికరాల రూపాన్ని ధారణ చేసి విరాట రూపాన్ని ధారణ చేసేస్తారు. अर्जुन को क्या साक्षात्कार कराया? అర్జునుడికి ఏం సాక్షాత్కారాన్ని చేయించారు? विराट रूप। విరాట రూపం యొక్క సాక్షాత్కారాన్ని చేయించారు. क्यों जरूरत पड़ गई अर्जुन को विराट रूप का साक्षात्कार कराने की? ఏం అవసరం అనేది ఏర్పడింది అర్జునుడికి విరాట రూప సాక్షాత్కారాన్ని చేయించడం కోసం, చూపించడం కోసం? है? अर्जुन तो जानता था, पांडवों की लिस्ट में था ना। అర్జునుడికైతే తెలుసు కదా, పాండవుల యొక్క లిస్ట్ లో అర్జునుడు ఉన్నారు కదా. जानता था, मानता था, उनकी बताए हुए रास्ते में चलता था, గుర్తించారు మరియు అతని యొక్క సలహా మీద నడిచారు, ఒప్పుకునేవారు. फिर इतना विकराल रूप बड़ा विराट रूप दिखाने की क्या जरूरत पड़ गई? అయినా కూడా అంత వికరాల రూపాన్ని చూపించవలసిన అవసరం అనేది ఏమి ఏర్పడింది? ले, అతనికి చెప్పాలి కదా విరాట రూపం గురించి అని చెప్పి స్టూడెంట్ तू అన్నారు. क्या जानता नहीं था विराट? కాదు, అర్జునుడికి విరాట రూపం గురించి తెలియదా ఏంటి? है? मित्र मानता था भगवान, है? मित्र के रूप में मानता था भगवान जो మిత్రుడి రూపంలోని ఒప్పుకునేవారు అర్జునుడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. मैं मानता था इसलिए भगवान के रूप में मैंने మిత్రుడి రూపంలోని ఒప్పుకునేవారు, అందువలనే गुरु ग्रुप में नहीं मानता था, గురువు రూపంలో ఒప్పుకునేవారు కాదా? और भगवान सदगुरु ग्रुप में नहीं मानता था ना। సద్గురు రూపంలో ఒప్పుకునేవారు కాదు కదా. मित्र समझता था। एक ही मित्र का रूप మిత్రుడి రూపంలోని అనుకునేవారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. होता है, एक होता है सदगुरु का रूप, ఒక రూపం అవుతుంది గురువు రూపం, రెండవ రూపం అవుతుంది సద్గురువు రూపం. सदगुरु के रूप से सदगति मिलेगी సద్గురు రూపంలోని సద్గతి లభిస్తుంది, या मित्र के रूप से सदगति मिलेगी। లేక మిత్రుడి రూపంలోని సద్గతి లభిస్తుందా? मित्र के रूप से तो सदगति नहीं मिल सकती। మిత్రుడి రూపంలోనైతే సద్గతి అనేది లభించదు. तो అయితే जो सदगुरु का रूप नहीं माना, इसका मतलब उन्होंने अंतिम स्वरूप परमात्मा का समझा ही नहीं कि हमारे సద్గురు రూపంలోని ఒప్పుకోలేదు అంటే దీని అర్థమయ్యింది అంతిమ రూపాన్ని గుర్తించలేదు. गति सदगति किससे होनी? ఏమనంటే మన యొక్క గతి సద్గతి అనేది ఎవరి ద్వారా అవ్వనున్నది అని. संपूर्ण निश्चय बुद्धि नहीं बना। సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా అవ్వలేదు.
इसलिए అందువలనే फिर निश्चय बुद्धि बनाना पड़ता है। माने మళ్ళీ నిశ్చయ బుద్ధిని తయారు చేయాల్సి వస్తుంది. అనగా परमात्मा जिस तन में प्रवेश होता है పరమాత్మ ఏ శరీరంలోనైతే ప్రవేశితమవుతారో उसके द्वारा भी गुप्त पार्ट बजाता है। అతని ద్వారా కూడా గుప్త పాటుని అభినయిస్తారు. अभी ब्राह्मणों की दुनिया में इतना समय हो गया, लंबा समय, ఇప్పుడు బ్రాహ్మణ ప్రపంచంలోని ఇంత ఎక్కువ సమయం అనేది అయిపోయింది. पढ़ते पढ़ते बेसिक नॉलेज पढ़ते समय इतने साल చదువుని చదువుకుంటూ బేసిక్ చదువుని 33 సంవత్సరాలు हो गए और एडवांस 33 సంవత్సరాలు అయిపోయాయి. మరియు नॉलेज पढ़ते पढ़ते 33 साल पूरे हो गए। అడ్వాన్స్ నాలెడ్జ్ ని కూడా చదువుతూ 33 సంవత్సరాలు అయిపోయాయి. ये 66, 67, 68 साल पूरे होने जा रहे हैं। ఇప్పుడు 66, 67 సంవత్సరాలు అవ్వనున్నవి. अभी तक भी निश्चय अनिश्चय का चक्र क्यों चल रहा है बुद्धि में? బుద్ధిలోని ఇప్పటి వరకు నిశ్చయ అనిశ్చయ చక్రాలనేవి ఎందుకు నడుస్తున్నాయి? है क्योंकि సాధారణ రూపము అని చెప్పి స్టూడెంట్ అన్నారు. साधारण रूप समझते हैं, इसलिए సాధారణ రూపం అనుకుంటారు. అందువలనే साधारण जो है वो बुद्धि में टिकता नहीं है। సాధారణం ఏదైతే ఉంటుందో అది బుద్ధిలోని నిలవదు. इसलिए अमृतवाणी में बोला हुआ है, అందువలనే అవ్యక్తవాణిలోని అనడం జరిగింది, आगे चल करके ये साधारण रूप गुप्त हो जाएगा। ముందుకు వెళ్లే కొలది ఈ సాధారణమైన రూపం ఏదైతే ఉంటుందో అది గుప్తమైపోతుంది. जो साधारण रूप देखते हैं वो साधारण रूप ఏదైతే సాధారణ రూపాన్ని చూస్తున్నారో ఆ సాధారణ రూపం गुप्त हो जाएगा। గుప్తమైపోతుంది. विराट रूप में प्रत्यक्षता होगी। విరాట రూపంలో ప్రత్యక్షత అనేది అవుతుంది. उस समय बच्चों को भी निश्चय बैठेगा। ఆ సమయంలో పిల్లలకి కూడా నిశ్చయం అనేది కూర్చుంటుంది. अभी बच्चे भी इस समय की ध्यान में आ जाते हैं। ఇప్పుడు పిల్లలు కూడా సాంగత్యపు రంగులోకి, సాంగత్యం యొక్క బహకావాలోకి వచ్చేస్తున్నారు. कोई थोड़ी उल्टी सीधी बातें आकर के कर देता है, ఎవరైనా వచ్చి ఏదైనా ఉల్టా సుల్టా చెడు మాటలు ఏదైనా వినిపించేసినట్లయితే हाँ ये बात सही होगी। ఈ విషయం కరెక్టే అవ్వచ్చు. बात ऐसी ही है। విషయం అలాంటిదే అవ్వచ్చు. हम भी कभी कभी सोचते हैं మేము కూడా అప్పుడప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటాము. क्या ఏం చెయ్యాలి? इतना ज्ञान सुनने के बावजूद भी हिलते डुलते रहते हैं। ఇంత జ్ఞానాన్ని విన్న తర్వాత కూడా కదులుతూ మెదులుతూ ఉంటారు. हिलते डुलते रहते हैं का मतलब क्या हुआ कि निश्चय बुद्धि विजयते अभी नहीं बने। కదులుతారు మెదులుతారు అంటే దీని అర్థం ఏమైంది? ఏంటంటే ఇప్పటి వరకు నిశ్చయ బుద్ధి అనేది పూర్తిగా అవ్వలేదు అని అర్థమయ్యింది. क्यों नहीं बने हैं? ఎందుకు అవ్వలేదు? कारण क्या है? కారణం ఏమయ్యింది? इतना श्रेष्ठ ज्ञान मिल रहा है, ఇంత శ్రేష్ఠ జ్ఞానం అనేది లభిస్తుంది. बेसिक में भी और एडवांस में भी, బేసిక్ లోని కూడా అడ్వాన్స్ లోని కూడా. और फिर उसको మళ్ళీ దానిని उसका रूप स्वरूप जो है उनकी बुद्धि में उसी దాని రూపం స్వరూపం ఏదైతే ఉంటుందో అది బుద్ధిలోని रूप में क्यों नहीं बैठता? इतना श्रेष्ठ ज्ञान मिल रहा है, बेसिक में भी और एडवांस में भी, और फिर उसको उसका रूप स्वरूप जो है उनकी बुद्धि में उसी रूप में क्यों नहीं बैठता? ఆ బేసిక్ స్వరూపం యొక్క రూపం స్వరూపం అనేది అదే రూపంలోని ఎందుకు కూర్చోవటం లేదు? जैसा ज्ञान सुनाया हुआ है, ఎలా అయితే జ్ఞానాన్ని వినిపించడం జరిగిందో అదే విధంగా ఎందుకు కూర్చోవడం లేదు? ऊपर नीचे क्यों होते रहते हैं? పైన కింద అవుతూ ఎందుకని ఉంటారు? क्योंकि जन्म जन्मांतर की इम्प्योरिटी रही है। ఎందుకంటే జన్మ జన్మాంతరాలు ఇంప్యూరిటీ అనేది ఉంది. ये जन्म जन्मांतर के राजाएं हैं, వీరు జన్మ జన్మాంతరాలు రాజులయ్యారు. और राजाओं के साथ उस ज्ञान को फॉलो करने वाली, एडवांस नॉलेज को भी फॉलो करने वाली ఆ రాజులతో పాటు ఆ జ్ఞానాన్ని ఫాలో చేసేవారు
జ్ఞానాన్ని కూడా ఫాలో చేసేటటువంటి వారు जन्म जन्मांतर की उनकी साथी प्रजा है। వారి తోడులో ఉండేటటువంటి వారు వారి ప్రజలయ్యారు. यथा राजा యథా రాజా भिखारी बनते रहे ఏ విధంగా అయితే వికారిగా అయి ఉండేవారో तथा उनकी प्रजा भी తథా వాళ్ళ యొక్క ప్రజ కూడా जन्म जन्मांतर भिखारी बनकर के रहे। జన్మ జన్మాంతరాలు వికారిగా అయి ఉండేవారు. तो जिनकी बुद्धि में वो विकृतियां घुसी रही है అయితే ఎవరి బుద్ధిలోనైతే ఆ వికృతులు అనేవి దూరి ఉన్నాయో वो भगवान के ज्ञान को వారు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని विकृत रूप में पकड़ लेते हैं जल्दी, వికృత రూపంలోని త్వరగా పట్టేసుకుంటారు. यथार्थ रूप में नहीं पकड़ पाते। యథార్థ రూపంలోని పట్టుకోలేకపోతారు. इसलिए कई साल पहले अमृतवाणी बाबा ने बोला था అందువలనే ఎన్నో సంవత్సరాల ముందు బాబా అన్నారు, यथार्थ रूप में नहीं पकड़ पाते। इसलिए कई साल पहले अमृतवाणी बाबा ने बोला था అవ్యక్తవాణిలోని బాబా అన్నారు कि अब ఏమనంటే ఇప్పుడు विजयमाला का आवाहन करो। విజయమాల యొక్క ఆహ్వానాన్ని చెయ్యండి. क्या ఏంటి? विजयमाला में जो भी मणके होंगे విజయమాలలోని ఎంతమంది అయితే మనులుంటారో वो सब मणके रानी बनने वाली स्वभाव संस्कार की आत्माएं हैं। ఆ మనులందరూ కూడా రాణిలుగా అయ్యేటటువంటి స్వభావ సంస్కారాలు కలిగినటువంటి మనులయ్యారు. जो भारत की रानियां हुई है, ఎవరైతే భారత్ యొక్క రాణిలు ఉండేవారు, भारत के राजाओं ने तो భారత్ యొక్క రాజులైతే अपवित्रता అపవిత్రత धारण की, ధారణ చేశారు. भारत की रानियों ने మరియు భారత్ యొక్క రాణిలైతే जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు पवित्रता धारण की। పవిత్రతని ధారణ చేశారు. जब राजा लड़ाई लड़ने जाते थे ఎప్పుడైతే రాజులు యుద్ధాన్ని చేయడానికి వెళ్ళేవారో राजा लड़ाई लड़ने जाते थे अपनी सेना लेकर के, రాజులు యుద్ధాన్ని చేయడానికి తమ సేనని తీసుకొని వెళ్ళేవారు. और देखती थी रानियां की अब हार होने वाली है, ఎప్పుడైతే రాణిలు చూసేవారో ఇప్పుడు ఓటమి అనేది అవ్వనున్నది అని विदेशियों से। విదేశీయుల నుండి तो सारी रानियां और विदेशियों के पंजे में మొత్తం రాణిలందరూ కూడా ఆ విదేశీయుల యొక్క గుప్పెట్లోకి नहीं फंसती थी, ఇరుక్కునేవారు కాదు, जौहर कर लेती थी। జౌహరు చేసేసేవారు, సతీ సహగమనం అనేది చేసేసేవారు. विदेशी आकर उनके शरीर को टच भी नहीं कर सकते थे। విదేశీయులు వచ్చి వారి యొక్క శరీరాన్ని టచ్ కూడా చేయలేకపోయేవారు. तो ऐसी पवित्रता जहाँ भारत की नारियों में रही है, అయితే అటువంటి పవిత్రత ఎక్కడైతే భారత్ యొక్క నారీలలో ఉండేదో ऐसी पवित्र रहने वाली जन्म जन्मांतर की आत्माएं ఆ విధంగా పవిత్రంగా ఉండేటటువంటి జన్మ జన్మాంతరాలు ఆత్మలు वो निकलती వారు వెలువడతారు. बेसिक नॉलेज के अंदर से। బేసిక్ నాలెడ్జ్ లో నుండి. बेसिक नॉलेज में सब तरह के भरे पड़े हैं। బేసిక్ నాలెడ్జ్ లోని అన్ని ప్రకారాల వాళ్ళు కూడా నిండి ఉన్నారు. जैसे एडवांस नॉलेज की बीज रूप आत्माओं में सब तरह की आत्माएं हैं। ఏ విధంగాను అంటే అడ్వాన్స్ పార్టీలోని కూడా అన్ని రకాలైన అన్ని ప్రకారాలు వాళ్ళు ఉన్నారో हर నిండి धर्म के बीज रूप है। అన్ని ధర్మాల యొక్క బీజరూపులు ఉన్నారో ऐसे बेसिक नॉलेज में भी हर धर्म के जड़ें आधारभूत मौजूद है। అదే విధంగా బేసిక్ నాలెడ్జ్ లోని కూడా అన్ని ప్రకారాలైన వేర్లు ఆధారమూర్తులు హాజరై ఉన్నారు. तो उन आधार मूर्तों में से అయితే ఆ ఆధారమూర్తుల్లో నుండి जो रानियों के स्वभाव संस्कार वाली आत्माएं हैं, ఎవరైతే రాణీలు లాంటి స్వభావ సంస్కారాలు ఉండేటటువంటి ఆత్మలు ఉన్నారో, जो विजयमाला के मणि बनने वाले हैं, ఎవరైతే విజయమాల యొక్క మనులుగా అయ్యేటటువంటి వారు ఉన్నారో, जो असल चंद्रवंशी हैं, ఎవరైతే అసలైన చంద్రవంశీయులున్నారో, क्या ఏంటి असल ब्रह्मा को फॉलो करने वाले అసలైన బ్రహ్మని ఫాలో చేసేటటువంటి వారు ఉన్నారు. और किसी भी धर्मी को फॉलो करने वाले नहीं है। ఏ విధర్మీయులని కూడా మరియు ఫాలో చేసేటటువంటి వారు కాదు. वो आत्मा ही है। ఆ ఆత్మలు వెలువడతారు. वो आत्मा जब एडवांस नॉलेज में आती है, ఆ ఆత్మలు ఎప్పుడైతే అడ్వాన్స్ నాలెడ్జ్ లోకి వస్తారో వస్తారు पकड़ती है, అడ్వాన్స్ నాలెడ్జ్ ని పట్టుకుంటారు फास्ट गति से पकड़ लेती है। మరియు చాలా ఫాస్ట్ గతిలోని పట్టేసుకుంటారు. अब तो निश्चय बनने में 33 साल लग गए।
మనకి నిశ్చయం అనిశ్చయంలోకి రావడంలోని 33 సంవత్సరాలు పట్టేశాయి. और इसके बाद अभी 3-4 साल దీని తర్వాత మళ్ళీ 3-4 का ये अंतराल का पीरियड भी चला जा रहा है. 3-4 సంవత్సరాలు ఈ అంతరాలం యొక్క సమయం కూడా వెళ్ళిపోతూ ఉంది. लेकिन जो परिवर्तन लाना चाहिए वो नहीं ला पा रहे हैं. కానీ ఏదైతే పరివర్తన తీసుకురావాలో అది తీసుకురాలేకపోతున్నాం. और वो आत्माएं आती है మరియు ఆ ఆత్మలు వస్తారు, या उनका हेड निकलता है. మరియు వారి యొక్క హెడ్ ఎప్పుడైతే వస్తారో हेड निकलने के साथ ही साथ क्या होता है, హెడ్ రావడంతోనే తోడులో ఏమవుతుంది, उसका सारा का सारा झुंड पीछे पीछे चल पड़ता है. వారి యొక్క మొత్తం గుంపు అంతా కూడా వెనక రావడం అనేది జరుగుతుంది. तो ये किस बात का प्रभाव हुआ, అయితే ఇది ఏ విషయం యొక్క ప్రభావం అయ్యింది, ये यूनिटी क्यों बन गई. ఈ యూనిటీ అనేది ఎందుకు తయారైపోయింది, उनके अंदर जो जन्म जन्मांतर की प्योरिटी है, వారిలోని జన్మాంతరాలు ఏదైతే ప్యూరిటీ అనేది ఉంటుందో उस प्योरिटी के आधार पर वो ఆ ప్యూరిటీ ఆధారంగా यूनिटी फटाक से तैयार हो जाती है और एडवांस యూనిటీ అనేది వెంటనే తయారైపోతుంది మరియు वाले संसार में प्रत्यक्ष हो जाती है. అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ప్రపంచంలోని ప్రత్యక్షమైపోతుంది. अभी सच्चाई है हमारे पास, ఇప్పుడు సత్యత అనేది ఉంది మన దగ్గర, एडवांस नॉलेज है, అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ఉంది. लेकिन उस एडवांस नॉलेज के ऊपर हमको ही निश्चय होता रहता है. కానీ ఆ అడ్వాన్స్ నాలెడ్జ్ మీద మనకి ఇప్పటి వరకు నిశ్చయం అనేది వస్తూ ఉంటుంది. हम स्वयं ही अपने ऊपर अनिश्चय पैदा कर लेते हैं. మనం స్వయమే మన మీద అనిశ్చయాన్ని ఉత్పన్నం చేసేసుకుంటూ ఉంటాము. अपनी आत्मा के स्वरूप के ऊपर हम निश्चय नहीं पैदा कर पाते. తమ యొక్క ఆత్మ యొక్క స్వరూపం మీద నమ్మకాన్ని నిశ్చయాన్ని ఏర్పరచుకోలేకపోతాము. हम किसके बच्चे हैं, మనం ఎవరి యొక్క సంతానం అయ్యాము అని, किसने हमको अपनाया है, ఎవరు మనల్ని తమ వారిగా చేసుకున్నారు అనేది, हम कैसे ऊंचे से ऊंचे हैं. మనం ఎందువలన ఉన్నతమయ్యాము అనేది. तो न आत्मा के ऊपर निश्चय होता है, न परमात्मा ఆత్మ మీద కూడా నిశ్చయం అనేది ఉండదు, बाप के ऊपर पूरा निश्चय होता है, పరమాత్మ తండ్రి మీద కూడా పూర్తిగా నిశ్చయం అనేది ఉండదు, और न इस ड्रामा के कल्याणकारी स्वरूप के ऊपर निश्चय होता है. మరియు డ్రామా యొక్క ఈ కళ్యాణకారి స్వరూపం మీద కూడా నమ్మకం అనేది నిశ్చయం అనేది ఉండదు, అవ్వదు. क्या ये बुद्धि में बैठता है ఇది బుద్ధిలో కూర్చుంటుందా क्या, ఏంటి, ये ड्रामा सारा का सारा कल्याणकारी है. ఏమనంటే ఈ డ్రామా అంతా కూడా మొత్తం అంతా కూడా కళ్యాణకారి అయ్యింది అనే విషయం బుద్ధిలో కూర్చుంటుందా, है? बैठ रहा है, कुछ अकल्याण కూర్చుంటుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు, కూర్చుంటుందా. का काम होता है तब ఏదైనా అకల్యాణకారి కార్యం అనేది అవుతుంది, మరి అప్పుడు కూడా हिल जाते हैं कि नहीं हिल जाते हैं, అప్పుడు కదిలిపోతారా లేక కదిలిపోరా. हिल जाते हैं. इसका मतलब क्या हुआ, కదిలిపోతారు అంటే దీని అర్థం ఏమయ్యింది, ड्रामा कल्याणकारी हो गया. డ్రామా అకల్యాణకారి అయిపోయింది. बाबा समझाते हैं, బాబా అర్థం చేయిస్తారు, ये ड्रामा कल्याणकारी नहीं है, భలే మనకు అనిపిస్తుంది ఈ డ్రామా కళ్యాణకారి కాదు అని, अच्छा नहीं हुआ, మంచిగా అవ్వలేదు అని. लेकिन अंत में पता चलेगा कि जो हुआ కానీ అంతిమంలో తెలుస్తుంది ఏదైతే అయ్యిందో सो अच्छा हुआ. మంచిగా అయ్యింది. इसमें हिलने डुलने की बात नहीं है. ఇందులో కదిలేది మెదిలేది విషయం అనేది కాదు. अगर ऐसा न होता तो हमारा ज्यादा अकल्याण हो जाता. ఒకవేళ అలా అవ్వకపోయినట్లయితే మన యొక్క అకల్యాణం అనేది ఇంకా ఎక్కువగా అయిపోయి ఉండొచ్చు. तो ये जो 3 सेनाएं खड़ी हुई है इस समय, అయితే ఈ 3 సేనలు ఏవైతే ఈ సమయంలోని నిలబడి ఉన్నాయో इन तीनों सेनाओं में अपने को देखना है, हम किस सेना के बीच में खड़े हुए हैं. ఈ 3 సేనల్లోని స్వయాన్ని చూసుకోవాలి, మనం ఏ సేనలో ఉండేవారిమి అనేది. ऐसा तो नहीं कि तीनों सेनाओं के गुण संस्कार स्वभाव संस्कार हमारे अंदर भी भरे हुए हैं. అలా అయితే ఏమీ కాదు కదా, 3 సేనల్లో ఉండేటటువంటి స్వభావ సంస్కారాలు మనలో ఉన్నాయి అని. हमें जाना कहाँ है, మనకి ఎక్కడికి వెళ్ళాలి,
మనం ఎక్కడికి వెళ్ళాలి? मैं तो पांडव పాండవుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మనకైతే पति के पास पहुंचना है ना। పాండవ పతి దగ్గరికి చేరుకోవాలి కదా. अब भले पांडव पति पांडव बन करके पांडवों का बाप बन करके प्रत्यक्ष नहीं हुआ है, భలే పాండవపతి పాండవుల యొక్క తండ్రిగా అయ్యి ప్రత్యక్షం అవ్వలేదు, పతిగా అయ్యి ప్రత్యక్షం అవ్వలేదు. नहीं प्रत्यक्ष हुआ है, लेकिन हम जानते तो है ప్రత్యక్షం అవ్వలేదు, కానీ మనకి తెలవడం అయితే తెలుసు కదా, कि यही पांडव पति है। ఈయనే పాండవపతి అని. तो हमें वो पारा पकड़ लेनी चाहिए। అయితే ఆయన యొక్క గ్రూపుని మనం పట్టేసుకోవాలి. ఆయన వైపు మనం వెళ్ళిపోవాలి. हैं? మరి फिर ऊपर नीचे क्यों होते रहते हैं? మరి పైన కిందక ఎందుకు అవుతూ ఉంటారు? है? अनिश्चय बुद्धि विनश्यति। हमारे అనిశ్చయ బుద్ధి వినశ్యతే. हमारा 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 तन का विनाश नहीं होना है, మన యొక్క తనువు యొక్క వినాశనం అనేది అయిపోకూడదు. आत्मा का विनाश नहीं होता है, ఆత్మ యొక్క వినాశనం అనేది అవ్వదు, हमारे पद का विनाश होता जाता కానీ మన యొక్క పదవి యొక్క వినాశనం అనేది అయిపోతూ ఉంటుంది. है। परिपक्व निश्चय न बैठने की वजह से పరిపక్వ నిశ్చయం అనేది కూర్చోలేని కారణంగా हमारा मन का नीचे उतरता चला जा रहा है। మన యొక్క మనీ అనేది కిందకి దిగజారిపోతూ ఉంటుంది. कितने लंबे समय से कहते चले आ रहे हैं, ఎన్ని సంవత్సరాల నుండి చెప్తూ రావడం జరుగుతుంది. अमृत विला सुधारा तो सब सुधर जाएगा। అమృతవేళ ఒకవేళ చక్కబడినట్లయితే అంతా కూడా పరివర్తన అయిపోతుంది అని. अब एक एक से पूछा जाए अमृत वेला सुधरा है, ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగినట్లయితే అమృతవేళ చక్కబడిందా, क्या बात हो जाती ఏం విషయం అయిపోతుంది? है? कुछ नहीं होता। ఏమీ కూడా అవ్వదు. जब कुछ भी नहीं हो रहा है तो ये अमृत वेला सुधर जाना चाहिए। మరి ఏమీ అవ్వకపోయినట్లయితే అమృతవేళ అనేది పరివర్తన అయిపోవాలి, చక్కబడాలి. अमृत वेला तो फाउंडेशन वेला है। అమృతవేళ అయితే ఫౌండేషన్ వేళ అయ్యింది. फाउंडेशन वेला में जो भी फाउंडेशन हम अच्छे से अच्छा डाल लेंगे, ఫౌండేషన్ వేళలోని మనం ఏదైతే ఫౌండేషన్ అనేది మంచిలో మంచిగా వేస్తామో वो जन्म जन्मांतर के लिए पक्का हो जाएगा। అది జన్మ జన్మాంతరాల కోసం పక్కాగా అయిపోతుంది. हमें मालूम है మనకు తెలుసు कि वाचा की शक्ति से दुनिया का परिवर्तन नहीं होता है। వాచ యొక్క శక్తి ద్వారా ప్రపంచం యొక్క పరివర్తన అనేది అవ్వదు. वाचा की शक्ति వాచ యొక్క శక్తి दुनिया का परिवर्तन नहीं कर पाती। ప్రపంచం యొక్క పరివర్తన అనేది చేయలేకపోతుంది. कर्मणा कर्मेंद्रियों की కర్మన కర్మేంద్రియాలది जो स्टेज है ఏదైతే స్టేజ్ అనేది ఉంటుందో और भी ज्यादा स्थूल है, అది ఇంకా స్థూలమైనది అయ్యింది. उसमें तो और भी ज्यादा पावर नहीं। దానిలో అయితే ఇంకా ఎక్కువగా పవర్ అనేది లేదు. मनसा से दुनिया का परिवर्तन होगा, మనస ద్వారా ప్రపంచం యొక్క పరివర్తన అనేది అవుతుంది. वाइब्रेशन से परिवर्तन होगा, వైబ్రేషన్ ద్వారా పరివర్తన అనేది అవుతుంది. और वाइब्रेशन का परिवर्तन करने के लिए बहुत जरूरी है कि हमारी मनसा एकाग्र होनी चाहिए। వైబ్రేషన్ ని పరివర్తన చేయడానికి ఇది చాలా తప్పనిసరి అయ్యింది. ఏంటంటే మన మనసుని ఏకాగ్రం చేయడం అనేది. एकाग्रता दोपहर में होगी, ఏకాగ్రత అనేది మధ్యాహ్నం పూట ఉంటుందా, शाम को होगी, रात में సాయంత్రం ఉంటుందా, होगी, రాత్రి ఉంటుందా, या अमृत वेले वो मजबूत होगी। లేక అమృత వేళలోని బలంగా ఉంటుందా? करके देखा भी है कई बार। చేసి చూడండి, చాలాసార్లు చేసి కూడా చూసాము. जिस दिन अमृत वेला बढ़िया हो जाता है, ఏ రోజైతే అమృత వేళ మంచిగా అయిపోతుందో, आत्मिक स्थिति पक्की हो जाती है, ఆత్మిక స్థితి అనేది పక్కాగా అయిపోతుందో, तो सारा दिन అప్పుడు మొత్తం రోజంతా हल्का हल्कापन महसूस होता है। తేలికగా అనుభూతి అవుతుంటూ ఉంటుంది. क्यों? ఎందుకని? क्यों? फाउंडेशन बढ़िया बढ़िया। ఎందుకంటే ఫౌండేషన్ అనేది మంచిగా పడిపోయింది. कितनी भी परीक्षाएं आए सारे दिन में, ఎన్ని
పరీక్షలు వచ్చినా కూడా మొత్తం రోజు అంతటిలోని. लेकिन उन सारी परीक्षाओं के बीच में हमें ऐसे लगता है कि जैसे हम ऊपर उड़ रहे हैं। కానీ ఆ పరీక్షలన్నిటిలోని కూడా మనం పైకి ఎగురుతున్నాము మరియు स्थितियां परिस्थितियां सब नीचे की ओर छोटी छोटी दिखाई पड़ रही। స్థితి పరిస్థితులన్నీ కూడా కింద చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. तो अनुभव भी है, అయితే అనుభవం కూడా ఉంది, जानते भी हैं, తెలుసు కూడా. फिर भी वो स्टेज क्यों नहीं पकड़ पाते? కానీ ఆ స్టేజ్ని ఎందుకని పట్టుకోలేకపోతారు? है अंदरूनी कमजोरी क्या? లోపల ఉండేటటువంటి బలహీనత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఏమి లోపల ఉండేటటువంటి బలహీనత అయ్యింది? अंदरूनी कमजोरी माया अलविलापन है माया माया। మాయ బద్ధకాన్ని తీసుకొస్తుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. మాయ, माँ माने नहीं है, आया माने आया। మా అనగా లేదు, ఆయా అంటే వచ్చింది. ना आई होती तो ज्यादा अच्छा था। రాకపోయినట్లయితే ఇంకా చాలా మంచిగా ఉండేది. भगवान की पत्नी के रूप में है माया भी, मायापति का है। మాయ కూడా భగవంతుడి యొక్క భార్య రూపంలోని ఉంది. जाता है మాయాపతి అని అనడం జరుగుతుంది, लक्ष्मीपति कहा जाता है, లక్ష్మీపతి అనడం జరుగుతుంది, सीतापति कहा जाता है, సీతాపతి అనడం జరుగుతుంది, पार्वतीपति कहा जाता है। పార్వతీపతి అనడం జరుగుతుంది. अभी किस रूप में दिखाई पड़ रहा है? ఇప్పుడు ఏ రూపంలోని కనిపిస్తున్నారు? अभी भगवान किस रूप में दिखाई पड़ रहा है? ఇప్పుడు భగవంతుడు ఏ రూపంలోని కనిపిస్తున్నారు? अरे बीच बीच में कभी माया रूप में, मायापति रूप में दिखाई पड़ता है या नहीं दिखाई पड़ता है? అరే మధ్య మధ్యలోని మాయాపతి రూపంలోని కనిపిస్తారా లేక కనిపించరా? है? अरे అరే अरे भगवान अभी कभी कभी मायापति के रूप में दिखाई पड़ता है या नहीं पड़ता है? మాయాపతి రూపంలోని మధ్యలోని భగవంతుడు కనిపిస్తారా లేక కనిపించరా? है? కనిపిస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. अरे అరే ना हाँ कहेंगे ना कहेंगे, देखो तो। అవును అనడం లేదు, కాదు అనడం లేదు, చూడండి. है? मायापति के रूप में दिखाई पड़ता है? మాయాపతి రూపంలోని కనిపిస్తారా? बस माया तुम्हारी अम्मा हो गई। అంతే, ఇంకా మాయ మీ యొక్క అమ్మ అయిపోయింది. अगर भगवान मायापति के रूप में दिखाई पड़ता है तो माया तुम्हारी अम्मा हो गई। మాయ ఒకవేళ మీ భగవంతుని పత్ని రూపంలోని మాయాపతి రూపంలో కనిపించినట్లయితే మాయ మీ అమ్మ అయిపోయింది. और बाप मायापति हो गया तो మరియు తండ్రి మాయాపతి అయిపోయారు. बच्चे कैसे पैदा होंगे? माया भी बच्चे पैदा होंगे। మరి ఎటువంటి పిల్లలు పుడతారు? మాయావి పిల్లలే పుడతారు కదా. फिर कहते हैं हमारा अमृत वेला नहीं सुधरता। మళ్ళీ అంటారు మా అమృత వేళ అనేది చక్కబడటం లేదు అని. तो ये बात ऐसे ही होगी। ఈ విషయం ఎలా అయిపోయిందంటే, बाबा ब्रह्मा बाबा की गोद में बच्चे जाते थे ఏమనంటే బ్రహ్మబాబా ఒడిలోకి పిల్లలు వెళ్ళేవారు. तो बाबा कहते किसकी याद में आए हो? అప్పుడు బాబా అడిగేవారు, ఎవరి యొక్క యాదులోని వచ్చారు? अगर शिव बाबा की याद में आए हैं, ఒకవేళ శివబాబా యాదులో వచ్చినట్లయితే ब्रह्मा बाबा की गोद में, బ్రహ్మబాబా యొక్క ఒడిలోని, ठीक है। అప్పుడైతే ఇంక పర్వాలేదు. अगर ऐसे समझते हैं ब्रह्मा की गोद में आए हैं ఒకవేళ బ్రహ్మబాబా ఒడిలోకి వచ్చాము అని అనుకున్నట్లయితే तो रिजल्ट क्या होगा? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? हैं? अगर ब्रह्मा की गोद में आए हैं तो ఒకవేళ బ్రహ్మ యొక్క ఒడిలోకి వచ్చినట్లయితే అప్పుడు कल्याण नहीं हो सकता। కళ్యాణం అనేది అవ్వలేదు. ऐसे ही यहाँ भी है। అదే విధంగా ఇక్కడ కూడా अगर जो भगवान का स्वरूप है वही मायापति के रूप में दिखाई पड़ता है భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే మాయాపతి రూపంలో కనిపించినట్లయితే तो हम मायापति के बच्चे होते हैं। అప్పుడు మనం మాయాపతి యొక్క పిల్లలుగా అయిపోయాం.
फिर हमारा कल्याण नहीं हो सकता, అప్పుడు మన యొక్క కళ్యాణం అనేది అవ్వలేదు. क्योंकि माया कौन से युग से आती है? ఎందుకంటే మాయ ఏ యుగం నుండి వస్తుంది? द्वापर ద్వాపర యుగం నుండి వస్తుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. से आती है. ద్వాపర యుగం నుండి వస్తుంది. सत्य और त्रेता में माया नहीं होती. సత్యయుగం త్రేతాయుగంలో మాయ ఉండదు. द्वापर युग से जो माया आती है, ద్వాపర యుగం నుండి మాయ ఏదైతే వస్తుందో मतलब हम द्वापर युग से माया దీని అర్థం అయ్యింది మనం ద్వాపర యుగం నుండి मायावियों के संपर्क संसर्ग में आने के आदि మనం ద్వాపర యుగం నుండి మాయావి సంపర్క సంబంధీయులలో వచ్చేటటువంటి అలవాటు అనేది आदि हो गए. అలవాటు పడిపోయాం. तो अभी चाहे तो हम परिवर्तन कर सकते हैं. ఇప్పుడు కావాలంటే మనం పరివర్తన అనేది చేసుకోగలుగుతాం. क्या ఏంటి? ये हमारे हाथ में है, ఇది మన చేతుల్లో ఉంది. हमारी तकदीर हमारी मुट्ठी में है. మన అదృష్టం మన గుప్పెట్లో ఉంది. दूसरे का किसी का दोष नहीं है. వేరే వారి యొక్క దోషం అనేది ఏమీ లేదు. क्योंकि सारा ज्ञान परमात्मा ने हमको दिया हुआ है. ఎందుకంటే సత్యమైన జ్ఞానాన్ని పరమాత్ముడు మనకి ఇచ్చి ఉన్నారు. जो ज्ञान दिया हुआ है ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారో उसका सही रूप में हम దానిని సరైన రూపంలో మనం पालन नहीं कर पा रहे हैं. పాలన అనేది చేయలేకపోతున్నాం. कोई कहे ऐसे भी कहते हैं, కొంతమంది ఇలాగ కూడా అంటారు, अच्छा भगवान बाप आया हुआ है तो भगवान बाप ही आकर भगवान तो सब कुछ कर सकता है. భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నట్లయితే భగవంతుడైతే అన్నీ చేయగలుగుతారు. वो हमारी बुद्धि को चेंज क्यों नहीं कर देता? ఆయన మన బుద్ధిని చేంజ్ ఎందుకు చేయలేకపోతారు? हमारे अंदर ऐसे उल्टे पलटे संकल्प क्यों आते हैं? మనలోని అటువంటి ఉల్టీ సుల్టీ చెడు సంకల్పాలనేవి వేస్ట్ సంకల్పాలనేవి ఎందుకు వస్తున్నాయి? भगवान हमारी बुद्धि को चेंज कर दे. భగవంతుడు మన బుద్ధిని చేంజ్ చేసేయాలి. अच्छा भगवान सबकी बुद्धि को चेंज कर दे या एक की बुद्धि को चेंज कर दे? మంచిది, భగవంతుడు ఒక్కరి బుద్ధినే చేంజ్ చేసేయాలా లేక అందరి బుద్ధిని కూడా చేంజ్ చేసేయాలా? एक दो चार की बुद्धि को चेंज करे. ఒక్కరు ఇద్దరు నలుగురు యొక్క బుద్ధిని చేంజ్ చేసేయాలా? न सबकी बुद्धि को चेंज करेगा, छूमंतर काली करेगा. ఒక్కరి బుద్ధిని కూడా చేంజ్ చెయ్యరు, ఏమి చూమంత్రం అనేది ఏమీ చెయ్యరు, వెయ్యరు. एक की बुद्धि के साथ छूमंतर काली करेगा. ఒక్కరి బుద్ధి తోని కూడా ఏమి చూమంత్రం అనేది చెయ్యరు. पार्शलिटी करता ही नहीं. वो ఆయన పార్షాలిటీ అనేది చెయ్యరు, పక్షపాతం అనేది చెయ్యరు, పక్షపాతి కాదు. वो तो एक तरीका बता देता है. అతనైతే ఒక పద్ధతిని చెప్పేస్తారు. उस तरीके के आधार पर जो चलेंगे, उस मेथड को जो अपनाएंगे, ఆ పద్ధతిలో ఎవరైతే నడుస్తారో, ఆ మెథడ్ ని ఎవరైతే ఫాలో అవుతారో उनका कल्याण होगा. వారి యొక్క కళ్యాణం అవుతుంది. मन के संकल्पों को कंट्रोल करना మనసు యొక్క సంకల్పాలని కంట్రోల్ చేయడము, न करना ये हमारे ऊपर है. చెయ్యకపోవడం ఇది మన మీద ఉంది. बुद्धि हमको मिली हुई है. బుద్ధి అనేది మనకి లభించి ఉంది. बुद्धि के आधार पर राइट क्या है, रंग क्या है, బుద్ధి ఆధారంగా రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, राइट को अपना ले और रंग को छोड़ दे. రైట్ ని ఫాలో చెయ్యాలి, రాంగ్ ని వదిలిపెట్టేయాలి. लेकिन अलविलापन आ जाता है. కానీ బద్ధకం వచ్చేస్తుంది. ये अलविलापन किसकी औलाद है? ఈ బద్ధకం అనేది ఎవరి సంతానం అయ్యింది? है? మాయా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు, माया तो वार करती है ज्ञानी के ऊपर. మాయ జ్ఞానీల మీద అటాక్ చేస్తుంది. क्या ఏంటి? ज्ञानी के ऊपर माया वार करती है. జ్ఞానీల మీద మాయ అనేది ఆక్రమణ అనేది చేస్తుంది. एक कुंभकर्ण भी वार करता है. మరియు కుంభకర్ణుడు కూడా ఆక్రమణ అనేది చేస్తాడు. उसका संग का रंग जो हमने लिया है ना,
అతని యొక్క సాంగత్యపు రంగును మనం ఏదైతే తీసుకున్నాం కదా, वो हमको అది మనల్ని अलबेला बना देता है। బద్ధకస్తులుగా తయారు చేసేస్తుంది. अलबेलापन भी आधी नींद है। బద్ధకం కూడా సగం నిద్ర అయ్యింది. जैसे आदमी सोता है ना ఏ విధంగా మనుష్యుడు నిద్రపోతాడు కదా, अर्धनिद्रा में, అర్ధ నిద్రలోని, उसको जगाओ तो फिर करवट ले जाएगा, दूसरी करवट सो जाएगा। మళ్ళీ అతనిని మేల్కొల్పినట్లయితే మేల్కొని మళ్ళీ పక్కకు తిరిగి పడుకుండిపోతాడు. तो ऐसे अलबेलापन भी आधी नींद है। అదే విధంగా బద్ధకము కూడా సగం నిద్ర అయ్యింది. इस अलबेलेपन को, इस अर्धनिद्रा को अगर हम ఈ బద్ధకాన్ని, ఈ సగం నిద్రని त्यागे अमृत वेले ఒకవేళ అమృత వేళలో మనం త్యాగం చేసినట్లయితే पक्का करते हैं। जैसे घर में कोई ज्यादा बीमार हो जाता है संबंध, పక్కా చేసేసుకోవాలి. ఏ విధంగాను అంటే ఎవరైనా ఇంట్లోని ఒకవేళ జబ్బు పడిపోయినట్లయితే बच्चा तो माँ सारी रात जगती है या नहीं जगती? పిల్లవాడు ఒకవేళ జబ్బు పడినట్లయితే అమ్మ మొత్తం రోజంతా కూడా మేల్కుంటుందా లేక మేల్కోదా? మేల్కుంటుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. इमरजेंसी में जगना पड़ता है ना, ఎమర్జెన్సీలోని మేల్కోవాల్సి వస్తుంది కదా. तो क्यों ना समझ लें कि अभी इमरजेंसी का पीरियड चल रहा है। మరి ఎందుకని అనుకోకూడదు? ఇప్పుడు ఎమర్జెన్సీ సమయం నడుస్తుంది అని ఎందుకు అనుకోకూడదు? लेकिन नहीं, కానీ కాదు. कहते हैं 8 ही तो सजा नहीं खाएंगे। అంటారు 8 మందే కదా శిక్షణలు తినరు, बाकी तो सब सजा खाएंगे ना। మిగతా వారు అందరూ కూడా శిక్షణలు అయితే తింటారు కదా. इसके लिए हम क्या कर सकते हैं? దీనికోసం మనం ఏమి చేయగలుగుతాం? अब 8 की लिस्ट में तो हम आने वाले हैं नहीं। ఇప్పుడు 8 యొక్క లిస్టులో అయితే మనం వచ్చేవారిమేమీ కాదు. सजा तो हमको भी खानी पड़ेगी। శిక్షలైతే మనకి కూడా తినాల్సి వస్తుంది. इसलिए जैसे सब चल रहे हैं वैसे हम भी चल रहे हैं। అందువల్లనే అందరూ ఎలా అయితే నడుస్తున్నారో అలాగే మనం కూడా నడుస్తున్నాం. तो समय को पलटने वाले नहीं बनते। అయితే సమయాన్ని పరివర్తన చేసేవారిగా, మలిచేవారిగా తయారవ్వరు. जैसे समय की धारा चल रही है ఏ విధంగా అయితే సమయం యొక్క ప్రవాహం అనేది నడుస్తుందో उसी धारा में हम भी అదే ప్రవాహంలో మనం కూడా चले जा रहे हैं। ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నాం. अब समय की धारा को कौन पलटेंगे? ఇప్పుడు సమయం యొక్క ధార ఏదైతే ఉందో ప్రవాహం, దానిని ఎవరు పరివర్తన చేస్తారు, మారుస్తారు? जो समय की धारा को पलटने वाले हैं ఎవరైతే సమయం యొక్క ధార ప్రవాహాన్ని మార్చేవారు ఉంటారో वही प्रकृति जीत कहे जाते हैं। समय जड़ వారే ప్రకృతి జీత్ అనబడతారు. और आत्मा సమయం జడమయ్యింది మరియు ఆత్మ చైతన్యం అయ్యింది. चैतन्य आत्मा समय को परिवर्तन करने वाली बनेगी। చైతన్య ఆత్మ సమయాన్ని పరివర్తన చేసేవారిగా తయారవుతుంది. जो समय को भी परिवर्तन कर देंगे ఎవరైతే సమయాన్ని కూడా పరివర్తన చేసేస్తారో वो प्रकृतिपति कहे जाएंगे। వారు ప్రకృతిపతి అనబడతారు, मायापति कहे जाएंगे। మాయాపతి అనబడతారు. मायापति के बच्चे कहे जाएंगे। रॉन्ग। రాంగ్ అయ్యింది. మాయాపతి పిల్లలు అనబడతారు. क्या? ఏంటి? मायापति के మాయాపతి యొక్క मायापति के बच्चे कहे जाएंगे। మాయాపతి యొక్క పిల్లలుగా ఉండిపోతారా? मायापति के बच्चे तो हम हैं अभी, మాయాపతి యొక్క పిల్లలమైతే ఇప్పుడు అయ్యాం మనం. लेकिन माया जीत कहे जाएंगे। మాయా జీతులుగా అనబడాలి. प्रकृतिपति के बच्चे नहीं, प्रकृतिपति ప్రకృతిపతి యొక్క పిల్లలు కాదు. के बच्चे तो अभी हम हैं। ప్రకృతిపతి యొక్క పిల్లలు ఇప్పుడు మనం అయ్యాం. लेकिन फिर क्या कहे जाएंगे? మళ్ళీ మనం ఏమనబడతాము? प्रकृति जीत, ప్రకృతి జీత్, माया जीत, प्रकृति माया जीत। जीत, प्रकृति अगर जीत। के 5 तत्वों के ऊपर भी जीत पहनेंगे तो ప్రకృతి యొక్క పంచతత్వాల మీద కూడా ఎప్పుడైతే మనం జీతును పొందుతామో అప్పుడు हम अपने शरीर के 5 तत्वों को परिवर्तन करने वाले बने। అప్పుడు మనం మన యొక్క
ప్రకృతి యొక్క పంచతత్వాలని కూడా పరివర్తన చేసుకునే వారిగా తయారవుతాం. भले सारी दुनिया में प्रकृति कितना भी कहर मचाती रहे, భలే మొత్తం ప్రపంచంలోని మొత్తం ప్రకృతి అంతా కూడా ఎంత అల్లకొల్లోలం వ్యాపించినా కూడా, लेकिन हमारा शरीर सुरक्षित కానీ మన యొక్క శరీరం అనేది సురక్షితంగా बना रहेगा. తయారై ఉంటుంది. इसे देखा भी जाता है. ఏ విధంగా చూడడం కూడా జరుగుతుంది. भूकंप आता है, ఎక్కడైనా భూకంపం వస్తుంది కదా, जोर से भूकंप आता है और सारे मकानात गिर जाते हैं. వేగంగా భూకంపం వస్తుంది, అప్పుడు ఇల్లు అవి పడిపోతాయి, ढेर सारे लोग मर जाते हैं. అనేకులు మరణిస్తారు. और जब मलबा निकाला जाता है तो कोई कोई बिल्कुल सुरक्षित निकलते हैं. ఎప్పుడైతే అందరినీ లోపలుండే వారిని తీయటం జరుగుతుందో అప్పుడు కొంతమంది చాలా సురక్షితంగా బయటికి రావడం అనేది జరుగుతుంది. क्या कहा जाए उनके लिए వారి కోసం ఏమనడం జరుగుతుంది. कि उनका पूर्वजन्म का कोई न कोई हिसाब किताब ऐसा है ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వజన్మల యొక్క ఏదో లెక్కాచారం అనేది అటువంటిది ఉంది. कि उन्होंने प्रकृति को पोल्यूट नहीं किया है, इसलिए వారు ప్రకృతిని పొల్యూట్ చేయలేదు, అందువలనే प्रकृति उनकी सुरक्षा कर देती है. ప్రకృతి వారి యొక్క సురక్షణత అనేది చేసేస్తుంది. और जिन्होंने प्रकृति के ऊपर वार किया है, प्रकृति को మరియు ఎవరైతే ప్రకృతి మీద దాడిని చేశారో, पोल्यूट किया है, ప్రకృతిని పొల్యూట్ చేశారో उनको प्रकृति धराशायी कर देता है. వారిని ప్రకృతి అనేది కింద దరాసాయి చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. उनको नुकसान हो जाता है వారి నష్టమైపోతుంది, और वो सेफ बच जाते हैं. మరియు వారేమో సేఫ్గా మిగిలిపోతారు, రక్షింపబడతారు. तो है तो सब बनी बनाई बन रही है, अब कुछ बननी ना है. ఇప్పుడు అవ్వడం అయితే అంతా కూడా తయారవుతుంది, ఇంకేమీ కొత్తగా తయారయ్యేదేమీ లేదు. लेकिन इस बात को लेकर के हम ये थोड़ी कह सकते हैं కానీ ఈ విషయాన్ని తీసుకొని మనం ఇలా అనగలుగుతామా ఏంటి? कि हमारी ऐसी ही बनने वाली गति थी. మన యొక్క గతి అనేది అలాగే తయారయ్యేది ఉంది. ज्ञान के आधार पर जो कुछ हुआ है पास्ट జ్ఞానం ఆధారంగా ఏదైతే అయ్యిందో में, वो భూతకాలంలోని పాస్ట్లోని हमें पता थोड़ा ही है. అది మనకి తెలుసా ఏంటి? 5000 साल में क्या हुआ है वो हमें पता है? 5000 సంవత్సరాల్లో ఏదైతే అయ్యిందో అది మనకి తెలుసా? नहीं पता है. తెలీదు. तो फिर हमको अच्छे संकल्प चलाना चाहिए या दुष्ट संकल्प चलाना चाहिए? అప్పుడు మనకి మంచి సంకల్పాలని నడిపించాలా లేక దుష్ట సంకల్పాలను నడిపించాలా? अच्छे से अच्छे संकल्प चलाना चाहिए, लेकिन अच्छे మంచిలో మంచి సంకల్పాలని నడిపించాలి, కానీ संकल्प चलते क्यों नहीं? మంచి సంకల్పాలనేవి ఎందుకు నడవవు? नेगेटिव संकल्प क्यों चल पड़ते हैं? నెగిటివ్ సంకల్పాలనేవి నడవడం ఎందుకు మొదలవుతాయి? ये नेगेटिव संकल्पों की रील क्यों घूमती है? ఈ నెగిటివ్ సంకల్పాల రీల్ అనేది ఎందుకు తిరుగుతుంది? हैं? पूर्वजन्म का हिसाब किताब है, इसलिए चलने दो. పూర్వజన్మల యొక్క లెక్కాచారం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. పూర్వజన్మల యొక్క లెక్కాచారమా, అందువలనే నడుచుకుంటూ ఉండనివ్వాలా? अरे हमें मालूम तो है అరే మనకి తెలుసు కదా कि नेगेटिव संकल्प चलाने से हमारा कल्याण होगा, ఏమనంటే నెగిటివ్ సంకల్పాలు నడిపించినట్లయితే మన అకల్యాణం అవుతుంది, पॉजिटिव संकल्प का चलाने से हमारा कल्याण होगा. పాజిటివ్ సంకల్పాలు నడిపించినట్లయితే మన కళ్యాణం అవుతుంది. तो पॉजिटिव संकल्प हम चलाएं अपने అయితే పాజిటివ్ సంకల్పాలు మనం నడిపించాలి, लिए भी और दूसरों के लिए भी. మన కోసం కూడా మరియు వేరే వారి కోసం కూడా. अगर ये पॉजिटिव संकल्प चलाते रहेंगे ఒకవేళ ఈ పాజిటివ్ సంకల్పాలు నడిపిస్తూ ఉన్నట్లయితే तो हमारा कल्याण होगा, అప్పుడు वातावरण మన యొక్క కళ్యాణం అవుతుంది, हो जाएगा. వాతావరణం పరివర్తన అవుతుంది. तो हम चेंज क्यों नहीं करते? అయితే మనం చేంజ్ అనేది ఎందుకు చేసుకోము? हैं? బలహీనత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. क्या कमजोरी? ఏం బలహీనత? दृढ़ता धारण नहीं की, దృఢత అనేది ధారణ చెయ్యలేదు, अलबेलापन बना रहता है. బద్ధకం అనేది ఉండి ఉంటుంది. अगर दृढ़ता धारण कर लें कि हमें ये करना ही करना है, ఒకవేళ దృఢతని ధారణ చేసేసినట్లయితే ఏంటంటే మనకి ఇది చెయ్యాలంటే చెయ్యాల్సిందే.
समय की पहचान नहीं है। సమయం యొక్క గుర్తింపు లేదు. अभी जो समय चल रहा है जैसे ఇప్పుడు ఏదైతే సమయం అనేది నడుస్తుందో ఏ విధంగానంటే एग्जाम होते हैं ना, ఎగ్జామ్స్ అవుతాయి కదా, एग्जाम होते हैं तो थोड़ा समय पहले छुट्टी कर दी जाती है। ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అవ్వడం మొదలవుతాయో అప్పుడు దానికి ముందు కొద్ది సమయం కోసం సెలవులను ఇచ్చేయటం జరుగుతుంది. ढीला छोड़ दिया जाता है स्टूडेंट्स को। స్టూడెంట్స్ ని డీలాగా విడిచిపెట్టేయటం జరుగుతుంది ఫ్రీగా. ऐसे ही अभी ढीला छोड़ा हुआ है। అదే విధంగా ఇప్పుడు కూడా అందరినీ లూజుగా విడిచిపెట్టడం జరుగుతుంది. फुर्त बुद्धि होंगे तो ज्यादा से ज्यादा सेवा करके ఎవరైతే తెలివైన బుద్ధి కలిగిన పిల్లలుంటారో వాళ్ళు ఎక్కువ పురుషార్థమని చేసి ज्यादा से ज्यादा मन चिंतन मंथन करके ఎక్కువలో ఎక్కువ మనన చింతన మంతన చేసి ज्यादा से ज्यादा स्टडी करके ఎక్కువలో ఎక్కువ స్టడీని చేసి और आगे नंबर ले जाते हैं। మరియు ముందు నెంబర్ని తీసుకువెళ్ళిపోతారు. दौड़ में भी ऐसे ही होता है। పరుగులోని కూడా అలాగే అవుతుంది. दौड़ने वाले दौड़ते हैं, పరుగు పందెంలోని పరిగెత్తేవారు పరిగెడతారు. कोई पहले पहले धीरे धीरे दौड़ते रहते हैं ताकि కొంతమంది మొట్టమొదట స్టార్టింగ్లోని నెమ్మది నెమ్మదిగా పరిగెడతారు थक न जाए। అలిసిపోకుండా ఉండడం కోసం. कोई शुरुआत में ही ज्यादा ताकत लगा देते हैं, फिर बाद में थक जाते हैं, फिर కొంతమంది ప్రారంభంలోనే మొత్తం శక్తిని అంతా కూడా పెట్టేస్తారు, మళ్ళీ అలసిపోతారు, ढीले पड़ जाते हैं। అప్పుడు డీలా పడిపోతారు. और वो पहले अपनी ताकत नहीं लगाते, लास्ट में जाकर के जब आखिरी మొదట వారి యొక్క శక్తిని పెట్టరు, లాస్ట్ లోకి వెళ్ళి మొత్తం శక్తిని అంతా పెట్టి पॉइंट आता है तो तेज दौड़ते हैं। స్టార్టింగ్ లాస్ట్ పాయింట్ ఏదైతే వస్తుందో అప్పుడు వేగంగా పరిగెడతారు. और लास्ट में जाकर के మరియు లాస్ట్ లోకి వెళ్ళి फास्ट नंबर ले लेते हैं। ఫస్ట్ నెంబర్ని తీసేసుకుంటారు. ऐसी आत्माओं में वो आत्माएं होती हैं అటువంటి ఆత్మల్లోని ఏ ఆత్మలు ఉంటారంటే जो जितनी ज्यादा परीक्षाएं आती हैं ఎన్ని ఎక్కువ పరీక్షలు వస్తాయో उतना ही ज्यादा उनका पुरुषार्थ और फास्ट हो जाता है। అంతే వారి యొక్క పురుషార్థం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. परीक्षाओं की तीव्रता बढ़ती है, పరీక్షల యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది. स्थितियां परिस्थितियां और ज्यादा खराब होती है, స్థితి పరిస్థితులు ఇంకా చాలా ఎక్కువగా పాడైపోతాయి మరియు वो और ज्यादा వారు ఇంకా ఎక్కువగా तीव्रता का पुरुषार्थ करते हैं। తీవ్రత యొక్క పురుషార్థంని చేస్తారు. ఆటోమేటిక్. तो यही कहा जाए అయితే ఇదే అనడం జరుగుతుంది. कि उनके पूर्व जन्मों के सुकृत ऐसे हैं వారి యొక్క పూర్వజన్మల యొక్క సుకృతం ఎటువంటిది అంటే कि उनको मदद मिल जाती है। వారికి సహయోగం అనేది లభిస్తుంది. यहाँ भी देखा जाता है जो ज्यादा ఇక్కడ కూడా చూడడం జరుగుతుంది. ईश्वरीय सेवा करते हैं उनको बाप की मदद बहुत मिलती है। ఎవరైతే ఎక్కువ ఈశ్వరీయ సేవని చేయటం జరుగుతుందో వారికి తండ్రి యొక్క సహయోగం అనేది ఎక్కువగా లభిస్తుంది. लेकिन वो ईश्वरीय सेवा ఆ ఈశ్వరీయ సేవ అనేది కానీ निस्वार्थ होनी चाहिए। విశ్వాసం అనేది ఉండాలి. स्वार्थ युक्त ईश्वरीय सेवा नहीं होनी चाहिए। స్వార్థయుక్తమైన ఈశ్వరీయ సేవ అయి ఉండకూడదు. कोई ऐसे होते हैं जैसे सेवा करने फील्ड में गए కొంతమంది ఇటువంటి వారు ఉంటారు, సేవా ఫీల్డ్లోకి వెళ్తారు, और देखा अच्छा साहूकार आदमी है, వారు చూస్తారు మంచి షాహుకారు ఆదమి అయ్యారు, షాహుకారు వ్యక్తి అయ్యారు, बड़ा नेता है, పెద్ద నేత అయ్యారు, तो उसकी बड़ी रज रज की सेवा करेंगे। అప్పుడు వారి యొక్క సేవని చాలా మంచిగా చేస్తారు, सारी ताकत लगा देंगे మొత్తం శక్తిని అంతా కూడా పెట్టేస్తారు की सेवा करने में। వారి యొక్క సేవని చేయడంలోని. कोई गरीब आदमी मिलेगा तो उसकी सेवा करने में उतना इंटरेस्ट नहीं लेंगे। ఎవరైనా బీదవారు ఎవరైనా లభించినట్లయితే వారి సేవ చేయడంలోనే అంత ఇంట్రెస్ట్ ని చూపించరు. तो उसको क्या कहा जाएगा, स्वार्थ की सेवा कहा जाए। అప్పుడు వారిని ఏమనడం జరుగుతుంది, స్వార్థం యొక్క సేవ అని అనడం జరుగుతుందా, या परमार्थ की सेवा कहा जाए। లేక
పరమార్థం యొక్క సేవ అని అనడం జరుగుతుందా? स्वार्थ की सेवा हुई, ईश्वरीय सेवा స్వార్థం యొక్క సేవ అయ్యింది, हुई ना? ఈశ్వరీయ సేవ అయితే అవ్వలేదు. क्यों? ఎందుకని? क्योंकि ईश्वर तो गरीब निवाज है। ఎందుకంటే ఈశ్వరుడైతే గరీబ్ నివాజ్ అయ్యారు, పేదల పాలిటి పెన్నిదయ్యారు, या साहूकार निवाज है, లేక షాహుకారుల యొక్క నివాజ్ అయ్యారా? गरीब निवाज है। గరీబ్ నివాజ్ అయ్యారు, పేదల పాలిటి పెన్నిదయ్యారు. तो अपने स्वार्थ के लिए कि हम इससे बड़े आदमी की सेवा कर लेंगे, అయితే తమ స్వార్థం కోసం ఈ పెద్ద వ్యక్తి యొక్క సేవని మనం చేసేసినట్లయితే तो ये हमारा सहयोगी ఇతను మన యొక్క సహయోగి बन जाएगा, हमारा గా అయిపోతారు. नाम वाला हो जाएगा। అప్పుడు మన పేరు అనేది మారుమ్రోగిపోతుంది. तो అప్పుడు हमको बहुत सहूलियत हो जाएगी, అప్పుడు सहज మనకి చాలా ప్రాఫిట్ అనేది అయిపోతుంది, हो जाएगा, సహయోగం అనేది అయిపోతుంది, सहज हो जाएगा। సహజం అయిపోతుంది. बड़ा ईश्वर के ऊपर इतना विश्वास नहीं रहा, అనగా ఈశ్వరుడి మీద అంత విశ్వాసం అనేది లేదు. उस बड़े साहूकार के ऊपर ज्यादा विश्वास हो गया। ఆ పెద్ద షాహుకారుడి మీద విశ్వాసం అనేది ఎక్కువగా అయిపోయింది. ये हमारा सहयोगी बनेगा। ఏమనంటే ఈయన మన యొక్క సహయోగిగా ఎక్కువగా అవుతారు. ओम शांति। ఓం శాంతి.